వేలాది వందనాలు ప్రభా. మాట్లాడే దేవుడివి, ఉన్నవాడివి, మా పితరుల దేవుడివి, మా మధ్య సంచరిస్తున్నారు ప్రభా. ఆయన నిజంగా ప్రభా మంచి సాక్ష్యాన్ని ఉన్నాం. నువ్వు ఎంతగా మనుషులను ప్రేమించి మాట్లాడుతున్నావు ప్రభా. నువ్వు ఉన్నవాడు ప్రభా. మాతో అందరితో మాట్లాడు. నీ సత్యవాక్యాన్ని, నీ వెలుగును, నీ మహిమను మా మీద ప్రకాశింప చేయమని తండ్రి. ధాన్యాలను నేను నీకు ఎక్కడ అడ్డుబండిగా ఉండకుండా దయతోనని క్షమించు, దయతోనని క్షమించు. నీ బిడ్డలతో మీరు మాట్లాడుము, నాతో మీరు మాట్లాడు. చేతము నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభా. మీరే సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరూ బైబిల్ అందరు తీసుకొచ్చారా? అందరు బైబిల్ ఉన్నాయా? అందరు బైబిల్ చూపిస్తారు ఒకసారి. మీ బైబిల్ నాకు పర్వాలేదు, చూపిస్తారా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ చూపించారు. మీకు బైబిల్ లేవా? మీకు తమ్ముడు బైబిల్ లేదు? అక్కడ బైబిల్ ఉండే చూడండి, ఒక 10 బైబిల్ ఉండే ఒకటి లేదు. సరే, నూట 19 కీర్తన దయచేసి వాక్యాన్ని చూద్దాం. నూట 19 కీర్తన 11 వచ్చిన 515 పేజీ. సరిపోతుంది. సరే, తీసారా? అందరు తీసారా? అమ్మా మీరు మన కూడా వచ్చారా? 119:11 చూడండి ఒకసారి. పిల్లలు మీ గుర్తు కూడా చెబుతాను నేను వాక్యంలో. సండే స్కూల్ పిల్లలకి అందరికీ నాకు మీ దేవుడు వాక్యం ఇచ్చింది కాదు. కొంచెం ఈ వారం నుంచి కొంచెం బలహీనతనాది కొంచెం శరీరంగా పనిచేస్తుంది. మనం ఎప్పుడు బాగా బలహీనంగా ఉన్నాము. నేను ఎప్పుడన్నా వచ్చి వీక్గా ఉండి నాకే తిరిగిపోయినట్టుండి, మంచిగా అయిపోయినట్టుండి, అప్పుడు నుంచుంటే కష్టం అనుకున్నప్పుడు దేవుడు బాగా మాట్లాడతాడు. అంటే 5 నిమిషాల తర్వాత ఏం మాట్లాడాలో మనకు తెలియదు. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలని మీరందరూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం. ఓకేనా? 119 కీర్తన. ఈ యొక్క కీర్తనలో ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలకి వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో దీంట్లో తెలియజేస్తారు. దేవుని బిడ్డలకి వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో దీంట్లో తెలియజేయడం జరిగింది. సహజంగా మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో లేకపోతే ఏబిసిడీల్లో ఎన్ని ఉంటాయి? ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి? 27, 26? 27 ఏంటి? కొత్త నిబంధన పుస్తకాలా? అంతేనమ్మా? కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? పాత నిబంధన పుస్తకాలు 39. అంతేనా? దావీదు గారు అంతేనాయా? 27, 26 ఎన్ని? ఇంగ్లీష్ పదాలా? నేను 27 అనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ పదాలు. మన బ్రదర్ చెప్పారు మనం ఏంటంటే, దీంట్లో 176 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు ఉంటాయి? 176 వచనాలు ఉంటాయి.
ఇవి 8 వచనాలకు ఒకటి గ్యాప్ వచ్చింది. ఇది హెబ్రీ భాషలో ఉంటుంది 119 పైన. దాని పేరు ఎవరు చదువుతారా? అవి 22 మాట. ఇంగ్లీష్లో 26 అట్లాగో హెబ్రీ భాషలో ఎన్ని 22 ఉంటాయి. దాంట్లో ఏమంటారు? ఆల్ఫాబెట్ అంటారా, అచ్చులు అంటారా, ఏమి అనుకోండి. ఏంటి దీన్ని దేవుని బిడ్డలకి చెర నుంచి వచ్చిన ప్రజలకి తెలియజేయబడాలనే ఉద్దేశంతో ఎజ్రా గారు రాశారన్నది మామూలుగా చరిత్రకారులు అది తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే దావీదు గారు విధానంలో ఉందని కొంతమంది అంటారు. సరే, ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే, ఇక దేవుడి వాక్యాన్ని మనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మీకు ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. క్రైస్తవుల గురించి బయట ఒక నానుడు ఉండింది. క్రైస్తవుల గురించి బయట ఒక నానుడు ఏంటంటే, మీరు విన్నారో లేదో, ఏముండదంటే వీళ్ళు పాపం చేస్తారు మళ్ళీ వెళ్ళి ప్రభు అంటారు అని ఒక నానుడు ఉంది. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? మాట విన్నారా? మీరు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి క్షమాపణ వాళ్ళు అన్నదాంట్లో ఇస్తారు. నాగేశ్వరి గారు విన్నారా? మీరు ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ వెళ్ళి ఏమంటారా? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారా? నేను ఇంటివైనా మీరు కూడా విన్నారు. నన్ను విన్నారా? సరే, సహజంగా పాపం చేసినప్పుడు కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే మనిషికి నడవలేడు, కంట్లో నలుకుంటే మనిషి చూడలేడు. చలికాలంలో డాబా పైన పడుకుంటే కణవ కప్పుకొని నిద్ర రాదు చలి వల్ల. నులక మంచాలు ఉన్న వాళ్ళకి తెలిసింది, కోళ్ళు పెంచిన వాళ్ళకి నదిలో ఇది అంటరాటుంది. ఈ మధ్యన అలాంటి ఏదో వైరస్ వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది కొడతా ఉంటే మనిషికి నిద్ర అన్నదే రాదు. పూరీలు ఉన్న వాళ్ళకి తెలిసింది, ఆ వర్షం నీళ్లు చుక్క పడతా ఉంటే వీళ్ళకి వర్షాకాలం తుఫాన్లు అయితే నిద్ర రాదు. అవునా కదా? మనిషికి గ్యాస్ ట్రబుల్ ఉంటే ఫ్రీగా ఉండలేదు. క్యాన్సర్ ఉంటే అంత ఫ్రీగా ఉండలేదు, ఎంతో కొంత ఇబ్బందికరంగా అనారోగ్యంగా ఉంటే. ఇది శరీర సంబంధించిన విషయాలు. అలాగే ఒక మనిషి హృదయంలో ద్వేషం ఉంటే, ఒక మనిషి హృదయంలో పగుంటే, ఒక మనిషి హృదయంలో లోక సంబంధమైన పాపం ఉంటే, పాపం చేసేవాడు పాపానికి కుక్కని కట్టేసామనుకోండి గొలుసుతో, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళలేదు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, పక్షుల మేము దగ్గరికి వెళ్ళి పక్షులు కొని వదిలిపెడితే బాగుంటుంది అనిపిస్తాను. ఎందుకంటే స్వేచ్ఛగా అయ్యి యేసుప్రభు వారి జీవితం, యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే మనకి మనశ్శాంతిని ఇవ్వడానికి. చాలామంది ఏమంటారంటే, నాకు నైట్ పూట నిద్ర పడతలేదు, పేడకల్లో వస్తున్నాయి అని చెప్తా ఉంటారు. ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాలు మార్మోసుకుంటే ఆ పేడకల్లో పోయి నాకు చక్కగా నిద్ర పడుతుందని చెబుతారు. వాళ్ళు రోగం పోయిందని కూడా చెబుతారు చాలామంది. ఇంకోటి ఏంటంటే మనశ్శాంతి పొందని చెబుతారు. మనశ్శాంతి ఎక్కడంట ఆ మాట? క్రిస్టియన్ రోడ్లో దొరకదు, సౌత్ ఇండియా మాల్లో దొరకదు, ఎదురు బదిలీ ఉంటాయి రెండు. 1 టౌన్లో వస్త్రలాత్రలో దొరకదు. ఏంటి దొరికితే అంటే ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుడు పాదాల దగ్గర మనకి దొరుకుతాయి. పాపం చేసినప్పుడు ఆ పాపం నుంచి విడుదల పొందాలి అంటే దేవుడి సన్నిధిలో మనం దాని హృదయం అంతగా ఒప్పుకున్నప్పుడే ఆ మనశ్శాంతి దొరికింది. నేను దాని గురించి చెప్పాలనుకోలేదు ఈరోజు, వాక్యం పాపం గురించి చెప్పాలనుకోలేదు. అయినా సరే 2 మాటలు చెప్పి దాంట్లో ముందుకెళ్తాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, నేను మారుమనసు పొందిన పద్ధతులలో నా సాక్ష్యాన్ని ఇందులో భాగంగా చెప్పినప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, అనయ్య ఇక నేను చచ్చిపోదాం అనుకున్నాను, నా తలంపులు నాకు జయం రాదనుకున్నాను, నాకు మనశ్శాంతి లేదన్నయ్య, ఇక నా బ్రతికింతే అనుకున్నాను, పై మంచోళ్ళ అనుకున్నాను, కానీ హృదయంలో నెమ్మది లేదు. చాలాసార్లు ట్రై చేశాను కానీ నేను ఆ విషయాలు ఓడిపోయాను. మీ సాక్షి ఉన్న తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, నేను కూడా ఒప్పుకుంటే దేవుడు నన్ను కనికరిస్తాడు అని ఆశ వచ్చిందని చెప్పడం జరిగింది. సరే, ఇది పాపం చేసినప్పుడు ఒప్పుకుంటే వచ్చే విడుదల గురించి మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
అయితే ఇక్కడ భక్తుడు ఏం చెప్తాడంటే అసలు పాపమే చేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఏదో ఒకటి అంటించుకున్న తర్వాత ఎలా కడుక్కోవాలి, దాని నుంచి ఎలా శుభ్రం అవ్వాలి, క్లీన్ సోప్ వాడాలా, బ్లీచింగ్ పెట్టాలా, సర్పు వాడాలా, నిర్మా సర్పు తెలుసమ్మా మీకు అనుకున్నా. ఇది కాకుండా అసలు అంటించుకోకుండా ఉండాలంటే అసలు దాని మీద చేయకూడదు ఉండాలంటే దాని వైపు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా భాష మీకు ఎవరికన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? నిర్మా సర్పు గురించి సోప్ గురించి చెప్పాను. ఏంటి అంటించుకుంటున్నాం, సర్వ్ చేసుకుంటున్నాం. లోకస్లో అందరూ అనే మాట ఏంటంటే వీళ్ళు పాపం చేస్తారు, అందరూ నా వైపు చూడండి సార్. అందరికి వందనాలు. మీరు సైలెంట్గా చెప్పి మీరు సైలెంట్గా చెప్పాలి. అందరికి వందనాలు. అసలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చేయకుండా ఉండాలి అంటే అసలు అటువైపుకే వెళ్ళకుండా ఉండాలంటే, అటువైపు నుంచి పారిపోవాలంటే ఏం చేయాలన్నది మనం తెలుసుకోవాలి. దేవుడి బిడలుగా మనం తెలుసుకోవాలి. చేసి క్షమించయ్యా అని అడగటం వాస్తవమే కాదంటారు. అసలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడంట అది పాపం చేయకుండా చేస్తాం. దేవుడి వాక్యము ఎవరి హృదయంలో ఉన్నప్పుడు చెప్పండి? మన హృదయంలో ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలోనే దీని గురించి చూస్తే చక్కగా రాయబడి ఉంటుంది శ్రేష్టమైన విషయాలు. 119వ కీర్తనలోనే చాలా విషయాలు రాయబడి ఉంటాయి. 71లో ఉంటుంది, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమల నుండి నాకు మేలాయను. 75లో ఉంటుంది దేవుని యొక్క వాక్యం గురించి. 89లో ఉండింది, యెహోవా నీ వాక్యం ఆకాశం అంతా. ఇలా కొన్ని వాక్యాలు చక్కగా రాసి 99లో ఉంటుంది, నీ శాస్త్రం నేను 105లో ఉంటుంది, నీ వాక్యము నా పాదాలకు నా త్రోవకు. నేను దీని గురించి చిన్న ఉదాహరణ చెప్తాను. వెలుగులో నడుస్తున్న వ్యక్తి ఆ చీకట్లో అప్పటిదాకా వెలుతురుగా ఉంది, చీకట్లో అడిగి పెట్టాలనుకో, అడిగి పెట్టగలుగుతారా? రోడ్డు మీదే సిమెంట్ రోడ్లో వెలుతురుంది, సిమెంట్ రోడ్లో వెలుతురుంది, ఆ సిమెంట్ రోడ్ నుంచి కింద దిగాలి, అడిగి పెట్టాలంటే భయం వేసిందా? భయం మీద భయం వేసిందా? అని ఎంతమంది అన్నారు? భయం కలిగిద్దా? కలగదా? కలిగిద్దా? లేదు. ఎందుకని ఏముండిద్దో చెప్పులు లేవు ఇంకా భయం వేసింది, లేదా చెప్పులున్న పాము ఉండిదేమో అని భయం వేసింది, లేదా గుంటలు ఉండిదేమో, డ్రైనేజ్ ఉండిదేమో అని భయం అన్నదే వేసింది. ఒక మనిషిని చెబుతున్నారా అది పాపము అని గుర్తేంటి చెప్పనా? పాపము నువ్వు డేంజరస్ జోన్లోకి వెళ్తున్నావు గుర్తేంటంటే శ్రీనివాస్ గారు, ఆ గుర్తేంటంటే నీవు అటువైపు అడిగి వేసిన వెంటనే, అటువైపు చూసిన వెంటనే నీలో కలవరం ఏర్పడింది, నీలో భయం ఏర్పడింది. నువ్వు తప్పు చేస్తున్నావు అనే అంత విధానం దేవుడు మనస్సాక్షి ద్వారా నీకు అర్థం చేస్తాడు. నేను ఈ వాక్యం గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక శ్రేష్టమైన విషయం ఒకటి అర్థమైంది. ఇది 100 కీర్తనలు దావీదు గారు ఎక్కువ రాశారు. దావీదు గారి జీవితంలో నేను ఉదయకాలం వాక్యం చదివాను. ఆ వాక్యం ఏంటంటే 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం. చివరి టైంలో ఆయన చనిపోతున్న చివరి రోజుల్లో ఆయనకి వెట్టగలగడానికి సునేమిరాలకు సంబంధించిన ఒక చిన్నదాన్ని తీసుకొస్తాడు, బాగా అందంగా ఉండేది. అయినా సరే ఇతడు చాలా పరిశుద్ధంగా ఉంటాడు, చాలా పరిశుద్ధంగా ఉండగలుగుతాడు. దానికి గల కారణం ఏంటంటే నిజంగా ఒక మాట నా వైపు చూడండి ఒకసారి. దావీదు జీవితం మొత్తాన్ని మనం చూస్తే అతడు నరహత్య చేస్తాడు, అలాగే పాపం కూడా చేస్తాడు. అతడు కీర్తన 6:6లో పరుపు తేరే వరకు కూడా ఏడుస్తాడు. తర్వాత నుంచి దేవుని వాక్యాన్ని అతడు ధ్యానిస్తాడు. తన జీవితంలో చివరి వరకు చూస్తే అసలు దేవుడు ఎంత సంతోషపడతాడంటే దావీదు విషయంలో, నా దావీదు నా హృదయానుసారుడు. అంటే చాలా మంది ఏమంటారంటే నా మనస్సు నా పిల్లలకు తెలుసాను అని పిల్లలు ఏదైనా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది అసలు? ఎంత సంతోషిస్తుందో పిల్లలు. అసలు మన మనసును అర్థం చేసుకునే వాళ్ళు మన తోటుగా మన సహోదరులు ఉన్నారు. చాలాసార్లు ఊరిని అపార్థం చేసుకుంటారు ఇంట్లో, కానీ అర్థం ఏ సందర్భంలో చేసుకుంటారో అర్థం చేసుకుంటాం. సామాన్యమైన విషయం
దేవా నువ్వు బలిని కోరేవాడు కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఎవరు చెప్పారన్నమాట? దావీదు గారు 51వ కీర్తనలో చెప్తారు. దావీదు గారు ప్రభు మనసు అర్థమైతే దేవుని హృదయం అని చెప్తాడు. నేను చెబుతున్నాను, దేవుడు అభిషేకించాడు దావీదుని, దేవుడు వాడుకున్నాడు గొలియాతును జయించడానికి, దేవుడు రాజుగా చేశాడు, చక్రవర్తిగా చేశాడు. దేవుడు కుటుంబం బట్టి దేవుడు మంచి ధన్యతను దావీదుకి ఇచ్చాడు. దావీదుకును సౌలుకి చిన్న వ్యత్యాసం చెప్తాడు. సౌలు రాజయ్యాడు, దావీదు రాజయ్యాడు. రాజు పరిపాలనలో రాజైన తర్వాత ఈయనకి సొంత ఆలోచన ప్రకారం బలి అర్పిస్తాడు, సొంత ప్రయత్నాలు కొన్ని ఇతను చేస్తాడు. చేసినప్పుడు అసలు దేవుడికి ఎంత బాధ వేసిందంటే అతను దేవుని ఆత్మని అతని దగ్గర తీసేస్తున్నానని చెప్పాడు. ఎవరాత్మని? ఎవరాత్మని? ఎవరి దగ్గర నుంచి చెప్పండి. చదివారా? అది 1 సమయాలు 16, 15, 17 చదివితే అర్థమవుతుంది. పరిస్థితి మామూలుగా ఉండదు. ఇక దావీదు గుణపాఠం ఏంటంటే తప్పు తెలిసినప్పుడు సౌలులాగా నిర్లక్ష్యం చేయలే, సర్జీ చేసుకుంటాడు. నేను పాపం చేసి 1 సమయాలు 12లో ఉండేది, 2 సమయాలు 12లో ఉండేది. ఒక మాట గమనించండి, మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు నీవు మనస్సాక్షి వాతపోయబడినట్టుగా నీవు వెళ్తే ఖచ్చితంగా సౌలు లాంటి పరిస్థితులు ఎదురైతే తట్టుకోలేము మన జీవితాలు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు రాజుగా రాజస్థానంలో. మనలో 5 సంవత్సరాలు ఉంటారు కదా మన ప్రాంతాల్లో, ముఖ్యమంత్రి అయిన ప్రధానమంత్రి ఇట్లా ఉంటారు తర్వాత పరిస్థితి. కానీ సౌలు తన జీవితాన్ని చూసినప్పుడు తన సొంత ఆలోచన ఎంత డేంజరో. చిన్నయ్య గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు నాకు, దానియేలు బ్రదర్ అంటాడు, ఏంటని అంటే మనం మనసు మాట వినకుండా ఉంటే ఎంత మంచి భక్తి చేయొచ్చయ్యా అంటారు. మనం కొన్నిసార్లు మనకు వచ్చిన ఆలోచన దేవుడుగా ఈ లోక సంబంధమైనది ఆలోచించం, తొందరపాటు మాట్లాడతాం, తొందరపడి చేసేస్తాం. మాట్లాడిన తర్వాత మనలో ఉన్న మనశ్శాంతిని కోల్పోతాం, దేవుడికి దూరం అయిపోతాం. తొందరపాటు ఏంటిది? మాట్లాడడానికి ఎలా ఉండాలంట? వినడానికి ఎలా ఉండాలంట? మనం కొన్నిసార్లు మాట్లాడాలి, దేవుడు వాక్యం మాట్లాడాలి, దారాలంట. ఆయన మాట జీవం కలగాలి, మన మాట వినాలి. దావీదు పేరు 1వ అధ్యాయంలో ఉండింది మత్తయి సువార్తలో. గుడ్డివాడికి నేత్రాలు కావాలన్నప్పుడు దావీదు కుమారుడు అని యేసుప్రభువుని పిలుస్తారు. దావీదు వేరు చిగురని ప్రకటన గ్రంథంలో ఉండేది చివరి పేజీ. ఈ దావీదు ఎవరంటే నా భాషలో నేను చెప్పాలంటే అతడు ఒకప్పుడు నరహంతకుడే, ఒకప్పుడు అతడు భయంకరమైన పాపి. కానీ ఇంకన్నడు పాపం చేయకుండా దేవుని శక్తి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మనసు అతడు చచ్చిపోయేంత వరకు పరిశుద్ధుడిగా నిలబెట్టింది. దేవునికే మహిమ కలుగుగా. దావీదుకున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను ఆ వాక్యాలు తిరగేస్తున్నప్పుడు ఎందుకని ఈ స్టోరీ చెప్పానంటే, దేవునితో చూసిన వాళ్ళే వీళ్ళు, దేవుడు అద్భుతాలు చూసిన వాళ్ళే వీళ్ళు, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళే, దేవుని యొక్క జీవితాల్లో రాయి తీసుకొని పెద్ద గొలియాతుని చంపిన వాళ్ళే, సింహాన్ని చంపిన వాళ్ళే, ఎలుకబండిని చంపిన వాళ్ళు. సామాన్య మనుషులు కాదు, సామాన్యమైన వ్యక్తులు కాదు. కానీ సాతాను దాడి చేస్తే ఆ దాడిలో ఆగిపోలేదు. సౌలులాగా దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఇక నుంచి దేవుడు వాక్యాన్ని తప్పకుండా దేవుడు సంగతి సాగిపోయాడు. దావీదులో ఎన్నో మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పిల్లైన ఎదురు తిరిగిద్దామో కానీ తలిపేసి కొడితే దావీదు ఎదురు తిరగల, అంత దీనుడాయన. ఎదురింగా భక్తిహీనులాగా కొంతమంది ప్రవర్తించిన, చెడ్డవారిని చూసి మచ్చర పడల, దుష్కార్యం చేయవారిని చూసి వ్యసన పడల. ఎవరు? దావీదు. నీ దాసుని అంటాడు, సౌలు హెచ్చించాడు. మనం ఎంతో మంచి భక్తి చేస్తాం. ఒకసారి నా వైపు చూడండి, ఎంతో కళ్ళం నీళ్ళు కాలుస్తాం. మన ఎదుటిగా ఎవరన్నా లోకానుసారమైన మనుషులు మనకన్నా మంచి స్టేజ్లో ఉండి, లేకపోతే స్టేజ్ మీద నిలబడి గొప్ప చెబుతున్నారు అనుకోండి, ఇలా మనసు పాడైపోతుంది. అంత భక్తి చేస్తున్నారు, లేదా గొప్ప చెబుతున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఊరికే మనసు
వచ్చేసింది. దావీదుకి అలాంటి మనసు రాదు. చాలా మంచివాడు, చాలా మంచి మనసు, దేవుని మనసు. ఎవరి మనసు? దావీదు గారు తన జీవితంలో దేవుడితో వెళ్తున్న వ్యక్తిని, బలహీనుడైన మరలా దేవుడి వాక్యము, దేవుని శక్తి అతని జీవితంలో చచ్చిపోయేంత వరకు పాపంలో పడకుండా దేవుడు సహాయం చేశాడు. నేను చెబుతున్నాను, నోట్స్ ఉన్న వాళ్ళు పెన్నున్నో రాసుకోండి. అతను ఏ విషయంలో సాతానుడు మోసం చేసి, ఏ విషయంలో అతన్ని దేవుడు దూరం చేసి పాపం చేసేలాగా నరహంతులా చేసిందో, ఆ పాపము, ఆ జాగ్రత్తము అతని జీవితంలో ఎన్నడూ జరగకుండా దేవుడి శక్తి కాపాడింది, దేవుడి వాక్యం కాపాడింది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని నిజమైన పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన కాపాడింది. నా నిజంగా చాలా విషాదకరం విషయం ఏంటంటే, మనం ఒప్పుకుంటాము, మరలా చేస్తాం. అవునా కాదా? ఎంతమంది చెప్తారు? ఒప్పుకుంటాము, మరలా చేస్తాం. దేవుడి పక్షపాత కాదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దావీదుని ఒకలాగా మనలో ఒకలాగా చూస్తాడా? కాదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దావీదుని నన్ను ఒకేలా ప్రేమిస్తున్నాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దావీదుని నన్ను ఒకేలా ప్రేమిస్తున్నాడా లేదా? దావీదు దేవుడి యొద్దకు వెళ్ళినప్పుడు, నా అద్దెకు రండి, నా అద్దెకు వచ్చిన వారిని ఎంత మాత్రమును, ఆయన 34లో ఉంటాడు, నీ సన్నిధిలో దాచుకోనక నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు. సరే, ఇంకో మనిషి గురించి చెప్తాను, తర్వాత ఈ వాక్యం ఏంటో చెప్తా. ఆయన పేరే రూపాంతర కొండ మీద ఏలియాలు మోషేని, యేసుప్రభుని శ్రేష్టంగా చూసిన కళ్ళు గలవాడు. ఎవరతను? పేతురు గారు. యేసు ప్రభుతో పాటుగా నీటి మీద నడిచిన వాడు. ఎవరతను? చెప్పండి. చేపల్ని రొట్టెలు విస్తారంగా పంచిపెట్టిన వాడు. ఎవరతను? పేతురు గారు. యేసు ప్రభు మొదటి శిష్యుడు. ఎవరతను? దేవుడు ఏర్పాటు చేసుకుని జనాంగంలో ఉన్నవాడు. ఎవరతను? పేతురు. ఆ పేతురుని సాతాను శోధించి అబద్ధం ఆడిచ్చింది. నేను ఏ రెఫరెన్స్ మీకు చూపించట్లేదు, నేను అంతకుముందు వారాల్లో కొన్నిసార్లు చూపించాయి వచ్చిన వాళ్ళని. అయితే అదే పేతురు అపోస్తల కార్యంలో ఉంటుంది 3వ అధ్యాయంలో, నాకున్నది నీకు ఇస్తానయ్యా అంటాడు. ఓసకాలు చేతులు పట్టుకున్నవాడు లేపుతాడు. నేల తగిలితే స్వస్థ వచ్చింది. మరణం గురించి భయం ఉండదు, తిండి గురించి, వస్త్రం గురించి చింత ఉండదు. జాగ్రత్తగానండి. ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం అనుకున్న విధానంలో చూసే దేవుడు వేరు, మన పట్ల దేవుడు ఉద్దేశించిన దేవుడి ప్రణాళికలు వేరు. నువ్వు అనుకుంటున్నావు ఒక విధానంలో నా పరిస్థితి అని, కానీ దేవుడు అనుకుంటున్నాడు నిన్ను అసాధారణమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. సాధారణ రోజు అనుకున్నది యేసు ప్రభు మొదటి శిష్యుడే, ఆయనకి నాకు సంబంధం లేదన్నట్టు చేశాను అనుకుని ఉండిద్ది. కానీ మరలా దేవుడు వాక్యం ఉంటుంది, సువార్తల్లో 4 సువార్తలు 3 సువార్తల్లో మరలా ఉన్న స్థలానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. పునరుద్ధానుడిగా లేచి వెళ్ళాడు. ఆ శిష్యులు బలపెట్టారు. నేను మాట చదువుతున్నాను, నా వైపు చూసి చూడండి ఒకసారి. ఏ వ్యక్తి అయితే అబద్ధికుడు, బొంకాడు అని చాలా మంది అంటారు, నాకు ఆ దావీదు గారు, ఆ పేతురు గారు ఎందుకు ఇష్టం అంటే, వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత ప్రార్థన ద్వారా అపోస్తల కార్యము 1వ అధ్యాయం 14వ వచనంలో ఎడతెగ ప్రార్థన చేస్తారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనాల్లో నిజంగా శక్తిని పొందుకుంటారు. 3వ అధ్యాయం పరిచర్య ప్రారంభిస్తారు. అందులో ఒక శిష్యుడు తోమ, మన మెడ్రాస్ కూడా వస్తాడు, ఆయన చెన్నై, చచ్చిపోయేంత వరకు మరలా తన రికార్డులో పేతురు గారి నోట అప్పుడు అబద్ధం రాకుండా దేవుడు చేశాడు. పేతురు గారితో ఉన్న దేవుడు మనతోనే ఉన్నాడు. పేతురు గారిని ప్రేమించినట్టుగా నన్ను కూడా, దానియేలుని నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. చెప్పండి అందరూ. ఎవరన్నా మీకు చెప్పగలిగితే దగ్గరగా చెప్పగలండి. నువ్వు చెప్తున్నప్పుడే ఆ పరహేను శక్తులు కాలిపోతాయి. ఎవరు అబద్ధం ఆడకుండా కాపాడగల శక్తిని ఇచ్చేది ఎవరు? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రార్థనాత్మ. నిజంగా మనం ఆశపడితే ఆశగల ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తారు? దేవుడు తృప్తిపరుస్తాడు. బలహీనులైన వారు బలవంతులుగా ఎలా మారారు? సైతాను అందరికి చెప్పే విషయం ఏంటంటే, మనము బైబిల్ పాటించలేమని చెప్పింది, అబద్ధం. నువ్వు కరెక్ట్గా ఉండలేవని చెప్పింది, అబద్ధం. ఏదో ఇలా చర్చికి వెళ్తున్నా కానీ నీ సమస్యలు పోవు, అది అబద్ధం. సాతానుడికి
మరొక పేరు అబద్ధికుడు. చెప్పండి ఆ మాట అందరూ. ఎప్పటి చెప్పిందా? అబద్ధాలు కాదు. ఎవరిని చెప్పిందా? నాకు చాలాసార్లు చెప్పింది. మీకు ఎవరిని చెప్పిందా? నీ సమస్య పోదు, నీ బిడ్డలు మారరు, నీ జీవితం మారదు. ఎవరు చెప్తున్నారు? గిద్యోను గురించి నేను విన్నాను. గిద్యోను ఆ న్యాయాధిపతులు 6లో ఉండిద్ది. అప్పుడు ఎంతమంది తెలియదు, బానిసలుగా ఉంటారు. ఒక గానిసాటి దాంట్లోని గోధుమలన్నీ చేస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు, గిద్యోను నువ్వే యుద్ధం చేయాలంటాడు. నీకు యుద్ధం తెలియదు. యుద్ధం చేసే పరిస్థితి అంటే అప్పుడు వరకు యుద్ధం చేస్తాడన్న ఆయనకే తెలియదు. కానీ ఏం చేశాడంటే దేవుని మహాదయం బట్టి దేవుడి ఏర్పాట్లో ఉన్న గిద్యోను నిలబెట్టుకొని ఇది యెహోవా ఖడ్గం గిద్యోని ఖడ్గం అని గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. అసలు నీ వల్ల కాంతి నీలో ఉండి దేవుడు జరిగిస్తాడు. దగ్గర చెప్పండి అన్నమాట. నేను చేయలేనిది నాలో ఉండి చేపిస్తాడు. నేను జయించలేనిది దేవుడు నాలో ఉండి జయాన్ని నాకు ఇస్తాడు. నేను ఏ విషయాల్లో ఓడిపోయానో దేవుడి శక్తి నాలోకి వచ్చి, దేవుడి వాక్యం నాలోకి వచ్చి ఆ విషయాల్లో నేను పరిపూర్ణుడిగా దేవుడు చేస్తాడు. పేతురుని ఇంకెన్నడూ అబద్ధం ఆడకుండా దేవుడు చేశాడు. దావీదుని ఇంకెన్నడూ ఆ పాపం చేయకుండా దేవుడు చేశాడు. ఆ పాపం చేయకుండా దేవుడు చేశాడు. దేవుని శక్తి ఎంత గొప్పదంటే వెలుగు ముందుకి చీకటి ఎంత రాలేదో దేవుడు వాక్యం వెలుగంట. ఆ వెలుగు మనలోకి వచ్చినప్పుడు ఇక మన జీవితంలోనికి చీకటి రాకుండా చేస్తారంట. ఎవరు రాకుండా చేస్తారంట? మీకు అర్థమవుటో చెప్తాను. దైవజనులు అబ్రహాము గారి వాక్యాల్లో మీరు ఎప్పుడన్నా ఆ ఓడి విన్నారో లేదో నేను అవకాశం మీకు గుర్తు చేస్తాను. ఏం చెబుతారంటే, నువ్వు పాపము చెయ్యవు, చెయ్యి జాలవు, అబద్ధం ఆడవు, ఆడ జాలవు. అప్పుడప్పుడు నా భార్య పాస్టర్ గారు సునీత ఆయన చెప్పిన లాంగ్వేజ్ని కామెంటరీ చేసింది. అదే మాట సుదర్శన గారు చెప్పేవాడు. నువ్వు పాపము చేయవు, అబద్ధం ఆడవు. ఈ ఓడి ఎప్పుడు విన్నారా? ఏంటి చూడండి పిల్లారా. నిజంగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 11:5 అయింది. కంగారు పడుకున్నాం, వెళ్ళిపోతున్నాం, వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. సడన్ గా ముగిస్తాం. 3వ అధ్యాయం తీసారా? 9 నుంచి చదవండి. సరే ఒకే చదవండి ఏమన్నా దగ్గరగా. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక, దేవుని బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక అబద్ధం ఆడడు, ఆడజాలడు, పాపము చేయడు. ఇక్కడ ఏం రాసిపడి ఉంది? అందరికి చెప్పండి ఆ మాట. పాపము చేయజాలని చెప్పండి బిగ్గరగా. పక్కన చెప్పండి ఆ మాట. పేతురు ఇంకెన్నడూ అబద్ధం ఆడలేదని చెప్పండి. దావీదు ఇంకెన్నడూ పాపను పడిపోలేదని చెప్పండి. దేవుని జీవం మనలో ఉంది, దేవుని బీజం మనలో ఉంది. అది పాపము చేయనివ్వదు. భక్తుడు చెబుతాడు, ప్రార్థన పాపం చేయనివ్వదు. దేవుని వాక్యానికి ఎవరైతే దగ్గరకు ఉన్నారో, నేను మూడి గారు చెబుతారు, ఆయన వారి జీవితాల్లో పాపం చేయరంట. వాడు వాక్యాన్ని, బైబిల్ని ఎప్పుడైతే దగ్గరికి ఉంచుకుంటారో వారి దగ్గరికి పాపం దూరంగా ఉండేదంట. ఎప్పుడైతే పాపం నీలోకి వచ్చిందో నీకు తెలియకుండానే ఈ బైబిల్ దూరంగా పడటానికి ఇష్టపడతామంట. ఈ బైబిల్ చూడటానికి ఇష్టపడమంట. బైబిల్ ఒకసారి చూపిస్తారా? ఈ బైబిల్ దూరంగా ఉండడానికి ఇష్టపడతామంట. మనం ఈ బైబిల్ ఎలా ఉంటామంట? దూరంగా ఉండడానికి ఇష్టపడతామంట. దేవుడి వాక్యం గురించి నేను చెబుతున్నాను. యాకోబును దేవుడు దర్శిస్తాడు. యాకోబుకి 12 మంది సంతానాన్ని దేవుడు ఇస్తాడు. 11వ వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? యాకోబు యొక్క కుమారుడు 11వ వ్యక్తి పేరు యోసేపు. అవునా కదా? ఎవరండి ఆయన పేరేంటి? యోసేపు. చాలాసేపు ఆలోచించారు మీరు. ఏంటి హిమాలయాల్లోకి వెళ్ళారు ఉన్నారు అందరూ. యోసేపు యొక్క జీవితాన్ని చెబుతున్నాను. అతడు గుంటలో వేసినప్పుడు లేక వస్త్రాలు తీసేసినప్పుడు అతనికి ఏం అర్థమై ఉండదు పాపం. కానీ దేవుడు ఆయనకు దర్శనం చూపించాడు. నిన్ను గొప్పవాడిగా చేస్తాను. చెప్పండి అన్నమాట. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను.
ఎవరు ఊహించుకున్న రీతిలో దేవుడు నిన్ను తలగా చేస్తారు ఆత్మీయంగా. వాటి ముందు కొన్ని పరిస్థితులు ఎదురైతే కానీ పరిస్థితుల వైపు చూడమని యేసు జీవితంలో అన్నలు గుంటలో పడేశారన్న విషయము ఆయన మైండ్లో కూడా పెట్టుకోలేదు. వాక్యానుసారంగా ఎవరితో కూడా ప్రస్తావించలేదు. వాక్యానుసారంగా చూస్తే ఎవరైతే చూశాడంటే దేవుడు చెప్పాడు చేస్తాడు. ఏంటి గుంట్లో పడేసిన అన్నీలు అవసరం లేదు చంపేదాం అనుకున్నారు. ఇస్మాయిల్ చూసి అబ్బా ఇక్కడ నమ్మితే ఎంతో మంది డబ్బులు వస్తాయని ఇస్మాయిల్కి అవసరం అయ్యాడు. పొత్తిపరికి అవసరమై ఉద్యోగంలో పెట్టుకుంటాడు. రాజుకి అవసరమై బొమ్మను తొడిగి బాబు నువ్వేది చెప్తే అది చేస్తామని చెప్తాడు. ఆ కళ నెరవేరింది. దేవుడి ఉద్దేశం నెరవేరింది. ఈ మాటలు నేను ఉన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే నేను 8వ సంవత్సరంలో ఉన్నప్పుడు మా ఊళ్ళో ఎల్ఐఎఫ్ చర్చ్ ఉండేది. ఆ చర్చిలో సండే స్కూల్కి వెళ్తా ఉండేవాళ్ళు. మేము చర్చి పక్కన ఎండాకాలంలో చెరువులు ఎండిపోయినప్పుడు ఆడుకునేవాళ్ళు. వీళ్ళందరూ మట్టి పని చేసేవాళ్ళు. తట్టోటి పెడతాకి మొత్తం తోపి తట్టోటి పెడతాకి వచ్చి జమ్మోటి పెట్టేవాళ్ళు. ఎవరికైనా తెలుసా? నాకే తెలుసా? చెప్పండి. నేనేదో పూర్వకాలం ఉన్న మనిషిని, మీరేమో అమెరికాలో ఉన్న మనిషిలా చూస్తానంట. తెలుసా మీకు? ఎవరికి తెలుసా? ఏమంటారు? కట్ట అంటారు దాన్ని. ఏమంటారు? బాగా అంతేనమ్మా. దాన్ని పెడతాకి మేము ఆడుకున్నప్పుడు అంటుకునే ఆట ఏమిటి ఉంటాయి కదమ్మా, ఏదోటి ఆడుకునేప్పుడు సభ్యులు ఆడుకున్నప్పుడు ఇక్కడ అక్కడ వీటి మీద నుంచునేవాళ్ళు అన్నమాట. ఏం చేసేవాళ్ళం? ఇది నాది ఇది నాదని. నేను 8 సంవత్సరాల వయసులో మా అక్క ఇక్కడ కట్ట మీద ఉండేది. మా నాన్నతో పాటు నేను వచ్చాను. ఇక్కడ వారం 10 రోజులు ఉన్నా. నేను వెళ్ళే పాటికి నీళ్లు పెట్టేశాను. నీళ్ళు పెట్టేస్తే చెరువులో అందరం సండే స్కూల్ ఏదో అయిపోతుంది కదా, అందరం కలిసి మధ్యాహ్నం ఆడుకుంటున్నాం. ఆడుకుంటా ఉంటే చెరువులో దిగి ఆడుకుంటా ఉంటే కొంచెం మనకి ఫస్ట్ నుంచి ఉన్న అదో రకమైన ఆత్మ ఏంటంటే కొంచెం ఎవరన్నా పొగిడితే తట్టుకోలేమాట. ఇది అప్పుడప్పుడు కొంచెం మా సువర్ణక్కలు కొంతమందిలో చూస్తారు, సూర్యగక్కలు, వీళ్ళందరూ మా సిస్టర్స్ మాట. వీళ్ళందరూ నీ అంతటోడు లేడు అంటే ఇక భూమి మీద ఆగే పరిస్థితే లేదు. ఏంటమ్మా అది అప్పుడప్పుడు ఇప్పుడు పనిచేస్తానే ఉండేది. సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు పనిచేసింది అన్నమాట. ఏంటి ఇక దిగి ఆడుకుంటా ఉన్నాం. నాకు ఉత్సాహం ఎక్కువైపోయి నేను నా సీట్ ఎక్కడ ఉంది, ఎక్కడ చుట్టూరేమో తొలివేశారు. మధ్యలోనేమో దెబ్బలాగా ఉంది. అబ్రహాము, దావీదు, ఇస్సాకు చూడగా ఉన్నారు. ఇంగిలు బాగా చెరువంటే మాత్రం ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. దేవుడు సహాయం చేయాలి. మా సోమక్క పేరు చెప్తే చాలు అందరూ క్లోజ్ అప్. ఏంటి సరే ఒక మాట, నేను తెలియక నాకు అంత ఆలోచన లేక నేను నీళ్ళకి వెళ్ళిపోయి, అది డౌన్ కదా, డౌన్లోకి వెళ్ళినప్పుడు నాకు మా ఇంట్లో బీరువా ఉండేది, చెట్టు బీరువా. ఆ బీరువాలో యేసుప్రభు బొమ్మ ఇలా ఉండేది. బొమ్మలు పెట్టుకోకూడదు, చెబుతున్నాను. ఇలా ఉండేది. చుట్టూరు ఇట్లా రౌండ్ షేప్లో రౌండ్గా ఉండేది అన్నమాట. ఆ రౌండ్ షేప్లో బొమ్మలే ఉండేవంటే యేసుప్రభు పుట్టడం, పెరగడం, తర్వాత యేసుప్రభు దోన్లో శిష్యులతో ఉండటం, బల్లారాధన, సిలివేయటం, ఈ చుట్టూరు ఉండేది మాట. మధ్యలో ఎవరు ఉండేవాళ్ళు? తెలుసా? ఆ పుట్టేవారిని తెలిసే ఎవరికన్నా తెలిసిన వాళ్ళు బాగాలేదమ్మా. దేవుడి కృపను బట్టి ఆ ఆకారం అది నేనే యేసుప్రభు అంటే అలా ఉంటారు. మరి చిన్నపిల్లలు అలాగే. నేను ఆ నీళ్ళలోకి వెళ్ళే ముందు ఒక ఆకారం కనపడుతుంది నాకు ఆకాశంలో, ఇలా గద్దిస్తున్నట్టు, ఏదో ఏయ్ అన్నట్టుగా. నేను సేమ్ అదే చూసి నాకు అంత అర్థం కాలేదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అడ్డి చుక్క అడ్డు వెళ్తే ఇంక పూర్తి మునిగిపోతాను. ఆ పచ్చగా ఉంది మొత్తం, కళ్ళు తెలిసే ఉన్నా కదా, ఇలా కొట్టుకుంటున్నా. నేను స్పష్టంగా చెబుతున్నాను, హృదయపూర్వకంగా చెబుతున్నాను. సేవకుడిగా నేను కూడా పనిలోకి వెళ్ళాలి కాబట్టి ప్రతిదీ నిజమే మాట్లాడాలి. సేమ్ ఆ నీళ్ళలో కూడా సేమ్ అదే ఆకారం కనబడుతున్నారు. ఇది గద్దించినట్టు నాకైనా అర్థం కావట్లా. ఇలా కాళ్ళు ఇలా ఊపుతున్నాను, చేతులు ఊపుతున్నాను. నిజంగా అటు లోపలికి వెళ్ళాల్సింది నేను మళ్ళా గట్టు వైపు వచ్చాను. కాళ్ళు అందిని అప్పటికీ చాలా మంది జనం గట్టు మీద ఉన్నారు. ఎవరు దిగల, వాళ్ళు కూడా పిల్లలే కాబట్టి. వాళ్ళు ఎవరో సుముడ్రామయ్య గారు, ఏలేశ్వరరావు గారు భార్య, మేరీ అక్క, వీళ్ళందరూ ఉన్నారు. నిజంగా నాకు అనిపించింది,
ఎప్పుడో 8 సంవత్సరాల వయసులో నేను నీళ్ళలో మునిగి చనిపోవలసిన వాడిని. ఒకసారి జరిగిన విషయం మీకు చెబుతున్నాను. పిల్లలు టైర్ బండి ఆడుకుంటారు కదా, టైర్ బండి తెలుసా మీకు? టైర్ బండి తెలుసా మీకు? మోటార్ సైకిల్ బండి ఇట్లా ఆడుకుంటారు కదా. ఏర్పు రాములు గారు అని ఇల్లు ఉండేది అక్కడ అందరూ కూర్చునేవాళ్ళు. అక్కడ ఎవరో మా పర్లేదు కూర్చోండి. టైర్ బండి ఇలా ఆడుతూ ఉంటే మా ఊర్లో మంచినీళ్ళు చెరువు అని ఉంటుంది, తామరాకాయ నుండి. నేను ఇలా నుంచొని ఉన్నాను. ఇలా ఆ టైర్ బండి పట్టుకోవడానికి ఎవరు ఇక్కడ వస్తుంటే ముంగ లక్షణ ఇది అంటారు ఆయన్ని, అది దిగట్టు వస్తారు. నేను దాన్ని పట్టుకుందామని ఇలా చేయబడుతుంటే ఆ చెరువు పైన ఒక ఆకారం ఇలా గద్దిస్తుంది అన్నమాట. అంటే ముట్టుకోవద్దని నాకు అంత అవగాహన లేదు. ఇలా పట్టుకుంటే దాంట్లో ఆ టైర్లో తుప్పు పట్టిపోయిన ఓస ఇటు నుంచి ఇటువైపు ఇంత బాగా దిగిపోయి వచ్చేసింది. చిన్న వయసు మాట. ఆ ఉమామహేశ్వర ఎవరో డాక్టర్ ఉండేవాడు, ఆయన ఎట్లా పట్ల లాగి తీస్తాడు. నేను ఏడిస్తే నా పడుషం ఇంత వచ్చింది. పడుషం మీకు గుర్తు ఉంటా చెబుతున్నాను నేను. కళ్ళపడి నీళ్ళు ఏమి కాదు, పడుషం వచ్చినా నాకు తెలియదు. ఇక అలా ఏడ్చాను అన్నమాట. అంటే నొప్పి తట్టుకోలేక స్పాట్లో దిగిపోయింది మాట. నేను ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పగలుగుతా. బాల్యకాలంలో నా జీవితాలు జరిగింది. నాకు మూలదాడు పాడు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది మార్మస్ పొందిన తర్వాత. 4 రోజులు మండవిలో ఉన్నప్పుడు దేవుడు మాట చెప్పాడు. 4 రోజులు ఉన్నప్పుడు కల్లో దేవుడు ఒక రిఫరెన్స్ ఇచ్చాడు 2వ రాజుల గ్రంథం గురించి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసింది ఎవరు అని చెప్పాడు. ఎవరు? ఆ రిఫరెన్స్ కూడా నాకు తెలియదు. బైబిల్ తెలియదు. బైబిల్ నాలెడ్జ్ చాలా తక్కువ. నేను చెబుతున్నా, మీ అందరికీ తెలిసిన విషయాలు కూడా బైబిల్లో నాకు తెలియదు. దేవుడు దేవాలయం ఏదో వాడుకుంటున్నాడు, ఏదో చెబుతున్నాడు. సరే, విషయం ఏంటంటే అమ్మగారు అడిగారు, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నావా అంటే చేసుకున్నా. అంటే మనకి కళ వచ్చినా మీ రిఫరెన్స్ కనపడిందమ్మా అని చెప్పాను. అంటే ఏలియా తర్వాత ఎవరున్నారంటే దాని గురించి చెప్పినట్టుగా ఉండేది మాట. నేను 2011లో కలకత్తా వెళ్ళినప్పుడు నేను చిన్ని బ్రదరు ఇంకా మన సహోదరులు ట్రైన్ దిగిన తర్వాత కళ్ళు మూసుకున్నాను, ప్రభా వెళ్తున్నామని. పెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. స్టేడియంలో జనమందరూ ఉన్నారు. వాకింగ్ చెప్పడానికి నేనున్నాను. దేవుడు ఆ కళని ఇచ్చాడు. నేను స్టేషన్లో ఉన్నాను, కళ్ళు మూసుకుంటే అది కనబడుతుంది. ఎవరున్నారు? విజయవాడ విషయంలో నాకున్న దర్శనం ఏంటంటే ప్రతి ఏరియాలో ఒక ఇద్దరన్నా మన విశ్వాసం ఉండాలి. ప్రతి ఏరియాలో ప్రతి డిపార్ట్మెంట్లో మన విశ్వాసం ఇద్దరు ఉండాలి. ప్రతి కాలేజీలో కనీసం ఇద్దరన్నా మన విశ్వాసం ఉండాలి. ప్రతి మన కులాలు లేవు అయినా సరే చెబుతున్నాను, వాళ్ళు ఉంటే లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు కదా. ప్రతి ఏరియాలో ఉన్న ప్రతి ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతుల్లో ఉన్న వాళ్ళందరూ మన చర్చిలో ఉండాలి. ఏంటి నిజంగా యేషోబు కళ, యేషోబుకి దేవుడు ఒక రోజున నెరవేర్చాడు. మన కళని దేవుడు నెరవేర్స్తాడు. దేవుడు నీకు ఏదైనా చెప్తే అది చేస్తాడు. కానీ కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, కానీ అవన్నీ దేవుడు మేలుగా మారుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దేవుడు ఉన్నతంగా చేస్తాడు. తండ్రి ఇబ్బంది పడి ఉండొచ్చు, అన్నలు ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ దేవుడు దీవునికరంగా నువ్వు దేవుడి కొరకు ఏది జీవించాలని ఆశపడుతున్నావు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక మాట నేను చెబుతున్నాను అంటున్నారా, యేషోబు గురించి చాలా మంది సేవకులు చెప్పిన మాట ఏంటంటే, యేషోబు మన మనసు ఎలాంటిదంటే యేసు ప్రభు మనసు ఎలాంటిదో యేసు మనసు కూడా అలాంటిదంటే. అన్నలందరూ వచ్చి మీరు ద్రోహం చేశామంటే అది మేలు కొరకే అంటాడు. 45:8 ఉంది ఆదికాండం. కాబట్టి దేవుడే కానీ నన్ను ఇక్కడ పంపించింది, మీరు కాదు. కొట్టింది ఎవరు? యాక్చువల్గా ఒంట్లో పడేయడం చూసింది ఎవరు? అమ్మి చంపేయడం చూసింది ఎవరు? వస్త్రాలు లాగేయడం చూసింది ఎవరు? యాకోబు గారు ప్రేమతో చేస్తాడు బాబు. దిలుటకి ఒకటి రెబకా అంటే ఇష్టం కదా ఆయనకి. ఏం పేరు? రాహేల్ అంటే ఇష్టం కదా, అట్లా చేస్తాడు బాబు. ఈయన కూడా కొంచెం సన్నిహితంగా ఉంటాడు, బాగా ఏడుస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ బాగుంటుంది. నేను చెబుతున్నాను, చిన్నపిల్లలు చెబుతున్నాను, తల్లిదండ్రులతో బాగా దగ్గరగా ఉండండి. మీరు బయట వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు మంచి మాటలు చెప్పకపోతే పాడైపోతారు. చాలామంది పిల్లలు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేను పలానా వాళ్ళతో కలిశాను, వాళ్ళ ఖైదీలు ఏంటంటే మాకు కూడా తినాలని అలవాటు చేసుకున్నాను. వాళ్ళు సిగరెట్ తాగుతుంటే మాకు కూడా లేదు పిల్లలు, మన పిల్లలతో మనం గడపాలి, మన పిల్లలు కూడా మనతో గడపాలి.
వాళ్ళు మన మధ్య చాలా ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ అల్లుకొని ఉండాలి. పిల్లలతో గడపపోతే వాళ్ళు పాడైపోతారు. పిల్లలతో గడపపోతే వాళ్ళు పాడైపోతారు. ఎక్కువగా పిల్లలతో ప్రేమగా ఉండాలి, స్నేహితుల్లాగా మనం ఉండాలి. ఆ ఆది కాండంలో యాకోబు యేషోబు వారి రిలేషన్ చూస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. యేషోబు యొక్క చరిత్రలో ఒక మంచి మాట ఏంటంటే, ఒక స్త్రీ వచ్చి పాపం చేయమన్నప్పటికి కూడా ఆయన చెబుతాడు 39లో, ఇది దేవునికి విరోధమైన పాపం అని చెబుతాడు. అది ఎవరు చెప్పారు చెప్పండి, ఎవరు చెప్పారు? అది ఎవరి వాక్యం చెప్పండి? పాపం చేసి ఎవరు దూరం అయిపోతాం చెప్పండి? ఎవరితో ఈయనతో సహవాసం చెప్పండి? పడి లేచి ఇశ్రాయేలు అయిపోయాడు. యేసోబు టైంకి వచ్చేపాటికి యాకోబు కాదు, ఎవరతను? ఇశ్రాయేల్. నోటప్పుడు వచ్చిన మాటలు యేసోబు హృదయంలో ఉన్నాయి. అది ఫలించిని, ఉపయోగపడిని. చిన్నప్పుడేనంట మన పిల్లలకి మంచి మాటలు ఎప్పుడు చెప్తా ఉండాలంట. నేను మొన్న మీకు వాక్యం చూపించాను, ఇర్మియా గ్రంథం 52లో 800 మంది వాళ్ళు చెరకెళ్ళిపోయారో చూపించాను. ఇప్పుడు ఎందుకు చూపించారు, దాని దీనికి సంబంధం ఏంటంటారు మీరు? నేను ఒక మాట చెప్పి మీకు దాని ముందుకు వెళ్ళిపోతాను. ఇర్మియా గ్రంథం 52లో 30వ వచనం. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23 సంవత్సరమున రాజు తీసారా మందరం దేవ సంరక్షకుల అధిపతియగు అక్కడ 4000 మంది చూడండి సారి, 4600 మంది 3 సార్లుగా చెరకెళ్తారు. ఎవరి కాలంలో వెళ్తారు చెప్పండి? నెబుకద్నెజరు. అలెగ్జాండర్ మీకు తెలుసు, హిట్లర్ తెలుసు, వాళ్ళు పవర్ఫుల్ అని మీకు తెలుసు. కానీ చరిత్ర ప్రకారం చూస్తే వాళ్ళందరికన్నా బలవంతుడైన రాజు ఎవరంటే నెబుకద్నెజరే. ఆ టైంలో కొంతమంది యవనస్తులను తీసుకెళ్ళిపోతారు. ఈ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఉండింది. ఇర్మియా గారు వీళ్ళు ఇంచుమించు ఒక టయానికి చెందినవాడు. కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే, ఇర్మియా గారు వృద్ధులుగా ఉన్నప్పుడు షడ్రక్ మిషక్ అబేద్నెగోలు యవనస్తులు ఉండి ఉంటారు. ఆ వాక్యాలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి. అందుకని ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఉండింది. ఆ వాక్యము వారిని ఏం చేసిందంటే లోకస్తులతో కలవకుండా చేసింది. వాళ్ళు తినే ఆహారమేమో తినము. చాలా మంది విచిత్రమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు పిల్లలు. మనము అంటే ఎలా అంటే దేవుడి బిడ్డలకు సంబంధించిన దేవుడి బిడ్డలా ఉండాలంటే, దేవుడి బిడ్డలకు సంబంధించిన ఎలా ఉండాలి? దేవుడి బిడ్డలా ఉండాలి. వాడి బూతులు తింటే మనం తిట్టడానికి వీలేదు. అపవిత్రమైన మన నోటంప రావడాలి. నేను ఆహారం గురించి చెప్పట్లేదు పిల్లలు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం ఒక్కోసారి మా ఏరియాలో కొలేరులో ఒక చేప ఉండిద్ది, దాని పేరు మణిగిమేలు అంటారు. అంతేనా? ఏమంటారు? పామా చేప చెప్పండి. పామా చేప చెప్పాలి. కైకులు రక్క. అమ్మ పేరేంటమ్మా? గాయత్రి అక్క. తెలుసామా? సరే, విషయం ఏంటంటే, సరే పాము అంటే మరి పాము తింటారా? ఇక్కడ మామూలుగా తింటారు. ఏంటి అది? చేపల్లో చేప, పాముల్లో అంటే తలకాయ ఎలా ఉండిద్దంట? చేపలాగా ఉండిద్ది, తోకేమో పాములాగా ఉండిద్ది. ఓకే, అర్థమైంది దానికి. ఏంటి తలకాయ ఎలా ఉండిద్ది? పాములాగా ఉండదు. ఎలా ఉండిద్ది? మన దేవుడి బిడ్డలం. పక్కన చెప్పండి, మరి ఫాదర్ నేమ్ జీసస్ అని చెప్పండి. నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పండి. యేసు ప్రభు బిడ్డ అంటే ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే పోతు పదం మాట్లాడుతా లోకేశ్వరుతో కలిసిపోయేలా ఉండాలి. అవి తెలియక చేస్తున్నారు కదా పాపం, తెలిస్తే చేస్తారా? మనం వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే శిష్యులు, ఆ యొక్క షడ్రక్ అబేద్నెగోలు దానియేలు వారు వాక్యంలో నిల్చుండి, నేను 3వ అధ్యాయం ఉదయం చదివాను. నెబుకద్నెజరు మాకు చెత్తలేదయ్యా, చచ్చిపోతున్నా బతికినా అంటారు. ఏమంటారు? అసలు ఆయన ముందు నిలబడటానికే వణుకు జనాలకి, ఆయన పేరు ఎత్తడానికే వణుకు. కానీ అంత ధైర్యం ఎలా వచ్చింది? లోకంలో ఉన్నవాడి కన్నా ఎవరు గొప్పవాడు? భయపడిన పేతుల్లో అంత ధైర్యం ఎలా వచ్చింది? దేవుని శక్తి బైబిల్లో ఉండింది. 1 యోహాను రాసిన పత్రిక ఒకసారి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ మాట.
తండ్రులారా మీరు ఇప్పుడు మన యవనస్తుల గురించి, యవనస్తులారా మీరు బలవంతులు. ఎవరి వాక్యం నిల్చున్నారు చెప్పండి, అందరూ బిగ్గరగా చెప్పండి అన్నమాట. మీరు యవనస్తులారా మీరు బలవంతులు. దేని వల్ల బలవంతులు? వెజ్జినిపేట వెళ్ళి మంచి తెచ్చుకున్నాం మనం, దానివల్ల బలవంతులమా? ఏమండి, మంచి మాంసం తిన్నాం, దానివల్ల బలవంతురా అని చెప్తున్నాడా? దేనివల్ల అంట? శత్రుఘ్ని సబ్దులు బలవంతులు ఉన్నారా, బలహీనులు ఉన్నారా? యేషోబు బలవంతుడు ఉన్నాడా, బలహీనుడు ఉన్నాడా? ఎవరి వాక్యం వారి హృదయాల్లో ఉంది? ఆ యొక్క పొద్దుపరి భార్య మాట్లాడినప్పుడు ఎవరి వాక్యం చూపించాడు? సాతాను ఓడించడానికి యేసు ప్రభువు వారు ఎవరి వాక్యం చూపించాడు? సాతాను ఏమైపోయాడు? ప్రతి దానికి ఏది అప్లై చేయాలి మనం? భర్త మీద భార్య, భార్య మీద భర్త, అన్నదమ్ముల మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్నయ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోడుకోడలు, భూమి మీద ఉన్నాం. ఏదన్నా ప్రతికూల పరిస్థితి అయింది, అప్పుడు దేన్ని అప్లై చేయాలి మనం? దేన్ని ఉపయోగించాలండి? ఏదన్నా చిన్నది ఇబ్బంది వస్తే ఇంతవరకు ఏమన్నా అంటే అది ఆపరేషన్ పొడి ఉంటుంది, ఒకసారి తీసుకురాను. ఏం పొడి అంటే అది ఇంత తెల్ల డబ్బాలో ఉండి ఇప్పుడు కనపడతలేదు, దాన్ని ఏదో వేసేవాడు. లేకపోతే పల్లెటూరులో అయితే ఏదైనా దెబ్బ తగిలిన కానీ ఏదైనా క్లాత్ తీసుకొని ఉత్తరే నాకంటే గుంటుకుడు దాక సరే ఏదో ఉంది, దాన్ని ఏం చేసేవాళ్ళు? పడే బాబు ఏంటి ఏం చేసేవాళ్ళు? అదంతా నన్ను అప్లై చేసేవాళ్ళు. నాకు కొంచెం ఇప్పుడు బాగా దెబ్బ తగిలింది అనుకో, ఏదో తడుగుతా కట్టేవాళ్ళు, ఏదో దెబ్బ రాకూడదు ఏదో ఒకటి వెంటనే. ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు దేన్ని అప్లై చేశాడు యేసోబు? ఏంటి యవనస్తులు ఎలా ఉన్నారంటే వాక్యం చేత చదవండి. అక్కడ మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని మీకు వాయించింది. ఎవరు జయించారంటే వీళ్ళు? దేని వల్ల జయించారు? దేన్ని ధరించుకున్నారు వీళ్ళు? ఏదుందంటే వీళ్ళ దగ్గర ఆస్తిగా చెప్పాలి. ఈ రోజున మనం వాక్యం చెప్పమంటే చాలా మంది, అసలు ఒక భక్తుడు నాకు ఒక మాట చెప్పాడు, రోజు 10 గంటలన్నా వాక్యం అన్నాను. ఇక ఏముండదు ఇక మనలో, ఇక 10 గంటలు ఎన్ని మాటలు విన్నాం? రోజు సగటుగా మాట్లాడే ప్రతి మాట, ఆడపిల్ల అయితే 45,000 పదాలు మాట్లాడారంట, మగపిల్ల అయితే 25,000 పదాలు మాట్లాడారంట. మీకు చదువుకునే పిల్లలకి బాగా గుర్తుండాలంటే చెప్పింది జాగ్రత్తగా వినాలంట, చదివింది ఇంకోసారి చదవాలంట, చదివింది అర్థం చేసుకోవాలంట, నోటితో పలకాలంట, మళ్ళీ నోటితో పలుకుతూ కూడా రాస్తూ పలకాలంట, అప్పుడు గుర్తుంటుందంట. నేను అనుకున్నాను అట్లా బైబిల్ గుర్తుపెట్టుకునేంత బాగుండేది. తాడేపల్లిగూడలో ఒక అతను పాస్టర్ గారు ఉన్నారు. ఏదో గొడవ ఇచ్చి ఒకరిని చంపేశారు, వెళ్ళారు జైలుకి. ఒక సందర్భం వచ్చింది, వాళ్ళందరినీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. దానికి ఒక 10 రోజుల ముందే ఎవరు స్నేహితులకి వేరే వాళ్ళకి దెబ్బలాట జరుగుతుంది. దానికి 2-3 నెలల ముందే బైబిల్ ఇచ్చారు ఆయనకి. దాంట్లో బైబిల్లో రోజుకో అధ్యాయం సామెత గ్రంథం చదివితే నెలకోసారి సామెత గ్రంథం కంప్లీట్ అయింది. రోజుకి 5 అధ్యాయాలు మీరు కీర్తన గ్రంథం చదివితే నెలకోసారి కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా 3 నెలలకి ఎన్ని అధ్యాయాలు రోజుకి చదివితే దాంట్లో లెక్క ఉంది. 70 గంటలు నాన్ స్టాప్గా చదివితే బైబిల్ కంప్లీట్ అయింది. ఆ బైబిల్ చదివితే నీకు సంబంధం లేదు, గొడవ కోసం వెళ్తే దాటిపోతున్న కుక్క చెవులు ఆగువాడుతో ఏదో కుక్క ఏదో ఆడుతున్నావు, సరే కుట్టా అట్టుంది, పొట్టు చిన్న పని ఇక్కడ గుచ్చుకుంది, రక్తం కూడా రాల, రక్తం వద్దామా లేదా అని చూస్తుంది, గాడి పడింది. మా అమ్మకి చెబితే పత్తిని చేపించి వాళ్ళ కూర పెట్టి, వాళ్ళ కూర ఏదో ఏదో ఇంకేదో పెట్టి ఏదో పెట్టి మొత్తానికి మింగిచ్చారు నాటు వైద్యం. ఏంటి మనకు సంబంధం ఏంది? ఎందుకు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తాను, నా స్నేహితులు ఎవరు దెబ్బలాడేదని పరిగెత్తుకుంటూ వెళ్తాంటే ఆ రోజు వాక్యం ఆయనతో మాట్లాడుతుందంట. పొద్దున్నే తింటేనేగా మట్టి పని చేసేవాడు పొద్దున్నే పెరుగన్నం తిని వెళ్తారంట. పెరుగన్నం ఈ మధ్య అదే ట్రెండ్. ఇప్పుడు రాత్రిపూట తోడు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని తింటే ఇంక బలమంట. ఏంటి కర్డ్ రైస్ అంటారుగా. సరే, విషయం ఏంటంటే ఆయన పొద్దున్న వాక్యం చదువుకున్నాడు, వెళ్తా ఉంటుంటే వాక్యం వినబడుతుందంట. నీకు సంబంధం లేని దాని గురించి వెళ్తే నేను అక్కడే బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు. బ్రేక్ అయితే నేర్చుకోవాలి, గమ్యానికి వెళ్ళాలంటే స్పీడ్ బ్రేక్ దగ్గర బ్రేక్ వేయాలి, ఎవరన్నా సడన్గా వస్తే బ్రేక్ వేయాలి. బయటికి వెళ్ళినప్పుడు అనేక మంది ఇష్టానుసారం మాట్లాడతారు, మనం అలా మాట్లాడకూడదు. మౌనంగా ఉండే దేవునాత్మ చెప్పినప్పుడు సైలెంట్గా ఉండాలి. ఏం జరిగిందంటే ఆయన ఆగాడు. తర్వాత అనౌన్స్మెంట్ జరిగింది ఒక వారం 10 రోజులకి.
వీళ్ళ స్నేహితులు 4 జైల్లో ఉన్నారు, ఈయన ఒక్కడిని రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు జైల్లోకి వచ్చినప్పుడు కూడా దెబ్బలాడుకున్నారు, ఈయన ఒక్కడే దెబ్బలాడలేదని బ్రేక్ వెళ్ళారంట. ఎవరి మాట ఏంటి వల్ల? చిన్న బ్రేక్ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడు. చిన్న దేవుడి మాట. మనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అంట దాన్ని చెరబట్టి ఇది పర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా, భూ సంబంధమైందా, దేవుడి సంబంధమైందా అని పరిచయం చేయాలంట. మనం ఏ వద్దే మాట్లాడేస్తే అట్లాగా, ఏ తోస్తే అలా చేస్తే అట్లా, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తాడు తెలిపోతే ఎలా, అసలు ఈరోజు విలువైంది అని చెప్పేసి గ్రహింపు లేకపోతే ఎట్లా? నేను చెబుతున్నాను ప్రేమ దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, ప్రార్థనకి వాక్యానికి చోటించినప్పుడు దావీదు, పేతురు ఇంకెన్నడూ పాపలు పడిపోవాలి. ఎందుకనంటే ఒకప్పుడు బలవంతులే మళ్ళీ బలహీనయ్యారు, కానీ ఇంకెన్నడూ బలహీన లేకుండటానికి దీన్ని అప్లై చేసుకున్నారు. దేవుని వాక్యాన్ని. యేషోబు దేవుడి వాక్యాన్ని అప్లై చేసుకున్నాడు. దేవుడి దర్శనం నెరవేరింది. దేవుడు నీ పట్ల ఉంచిన దర్శనం నెరవేరును గాక. ఊహించలేదేమో, ఊహించలేనంతగా దేవుడు తలగా చేశాడు. అన్నదల్లి కన్నా పైగా కాదు, తల్లిదండ్రుల కన్నా పైగా కాదు, ఎంతమందికి పైగా చేశాడు చెప్పండి? నీవు ఊహించలేనట్టుగా దేవుడు నీ జీవితాన్ని చేయదుగాక. నీ పరిస్థితి అంటే నీకు తెలియదు, కానీ అంతగా దేవుడు చేస్తాడు. నువ్వు అనుకుంటావు నేను నా జీవితంలో ఒక రేగిల్ జిడ్డు అన్న కొనుక్కుంటే బాగుంటుంది అనుకున్నావు అనుకో, వాస్తవంగా దేవుడు ఏం చేయాలో చేస్తాడు. నువ్వు దేవుడికి అప్పగించుకున్నావు. ఇల్లు వాకిలు పరలోకం దాని గురించి కాదు, కానీ దేవుడిని ఊహించిన దానికని అర్థం అవడం చదువుతున్నాను. నాకు చిన్న జాబ్ వస్తే చాలనుకుంటున్నాడు, లేకపోతే నాకు చిన్న ఈ కార్యం జరిగితే చాలనుకుంటున్నాడు. నేను చెబుతున్నాను పిల్లరా, మట్టి గడ్డంలో దేవుడు బహిర్నింపగలడు. ఆయన కుమ్మరి ఒక పాత్రని ఎలా చేయగలడో, పాత్రని ఘనమైనదిగా చేయగలడో ఆయనకు తెలుసు. నువ్వు అప్పగించుకుంటే ఆ మట్టి కనుక లోపడితే మంచిగా తయారు చేయగలడు ఆయన. ఆయనే కుమ్మరి యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు కనుక దేవుడికి లోపడి దేవుడి వాక్యం చోటిస్తే నేను చదువుతున్నాను, నువ్వు ఎవరు ఊహించలేనంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అసలు ఎవరు ఊహించలేరు అన్నమాట. ఏంటి నేను చెబుతున్నాను ప్రేమ దేవుడు. ఈ విజయవాడలో ఆ స్టేడియంలో మీటింగ్ పెట్టి నువ్వు వాకింగ్ చెప్పేస్తాడు ఆ దేవుడు నిన్ను. ఏమో మనం ఏం చెప్పగలుగుతాం? అలా ఉండే ప్రణాళిక అట్లా చెప్పండి జనాలకి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నేను చెప్పినట్టుగా చెప్పండి అమ్మా, నేను అన్నం పెడతాను, కాలు పట్టుకుంటాను, చెప్పండి. ఏంటి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మీటింగ్ పెట్టించి మెయిన్ స్పీకర్ గా దేవుడు నాతో చెప్పిస్తాడేమో. ఆయన ప్రణాళిక ఎలా ఉంటే నేను చెప్పలేను. ఆయన ఇష్టం కానివ్వండి, ఎవరి ఇష్టం అసలు ఊహించుకోండి ఒకసారి. రామారావు గారు ఊహిస్తున్నారు పరిస్థితి ఎలా ఉంటుంది. ఆయన పరిస్థితి ఎలా ఉంటే అయ్యా నేను మార్మోసుకుంటాను, ఇలా ఏదో రకంగా ఏదో నేను పని చేసుకుని ఎట్టబట్టేటుంటే చాలు అయ్యా అనుకుంటే ఎట్లా నిలబెట్టాడు జరిగింది ఎదురు ముందు. మాకు చింత లేదయ్యా, మాకేంటి అట్లా. ప్రభు దిగొచ్చారు ఆ మధ్యలోనికి. బాలి కాలం నుంచే ఎవరి దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు? ఇశ్రాయేల్ అంటే వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. అసలు ప్రత్యేకం వాళ్ళ యొక్క మైండ్ సెట్ వేరు. అంటే ఆ మైండ్ సెట్ వేరు. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని, దేవుడి ఉద్దేశాన్ని పాటించాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఫస్ట్ నుంచి వాళ్ళు బోధించబడింది చిన్నప్పటి నుంచి కూడా. రాజ్యపడరు, ఇక ఒక్క విషయంలో రాజ్యపడరు. నేను దేవుడు పెట్టిన క్రైస్తవుడిని ఎలా ఉండాలి? నష్టం జరిగినా అబద్ధం ఆడకూడదని మైండ్ రావాలి మనోడి. నష్టం జరిగినా సరే ఏంటి ఎదుటి వారికి హాని చేయడం మైండ్ రావాలి మనకి. నష్టం జరిగినా ఎదుటి వారికి ఏం చేయకూడదు, నేను హాని చేయకూడదు. ఏ పరిస్థితి వచ్చినా సరే కీడు చేయకూడదు. కీడు చేసిన వారికి మేలే నేను చేయాలి. ఈ మైండ్ దేవుడి బిడ్డలకు ఉండాలి. ఈ మైండ్ ఎలా ఉండాలి? యవనస్తుడికైనా మనందరికీ ఉండాలి. ఇక్కడ చూస్తే భక్తుడు తన జీవితాల్లో మూర్ఖురాలా మాట్లాడొద్దు అంటాడు, వేస్ట్ గా కూడా మాట్లాడు. ఎవరు ఆయన పేరేంటి చెప్పాలి? మీరు కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా లేదా నాకేం తెలియట్లేదు. అడ్డు తిన్నారు, ఇటు తిన్నారు, ఇమ్మోనికి వెళ్తారు, అమ్మోనికి వెళ్తారు అన్నట్టు ఉన్నాయి వాళ్ళ. సరే దేవుడు కొంతవరకు అర్థం చేయను కానీ ఏంటి ఏంటి
దేవుడు మన సహాయం చేయను కాదు. దేవుడు వాక్యము యవనస్తుల్లో ఉండటం వల్ల వారు దేని జయించారు చెప్పండి? దేవుడి బీజం వారిలో ఉండటం వల్ల వారు ఏం చేయకుండా ఉన్నారు చెప్పండి? పాపము చేయకుండా ఉన్నారు. నేను చెప్పాలన్న విషయం ఒకటే, పాపం చేసి బాబో నాయనా నన్ను కనిపించయ్యా, బుద్ధి లేదండి అయ్యా, పడిపోయానయ్యా అనకుండా పాపం చేయకుండా ఉండే శక్తిని మనం పొందుకోవాలి. పాపము మన దగ్గరికి ఒక శత్రువు వచ్చినప్పుడు మన వాక్యం అనే ఖడ్గంతో వాడిని జయించాలి. ఆయన అనుకున్నాడు నాకు యుద్ధం రాదు, నేను గాలి సాటు ఉంటాను, పాపం నువ్వే కావాలి, నిలబెట్టేశాడు 1000 మందిని జయించేలా. ఎవరు? గిద్యోను. మొత్తం గోధుమ పక్కన పెట్టాడు, పట్టుకున్నాడు కత్తి. అసలు ఎప్పుడు ఊహించున్నాడు? రామారావు గారు నీ జీవితంలో ఊహించే వాళ్ళు చేస్తాడు దేవుడు నిన్ను. ఏంటి ఎంతమంది ఉన్నారు పీడిఎఫ్ ఇందిరాగాంధీ స్టేడియంలో వాకింగ్ చెప్పేవాళ్ళు? ఎవరు లేరా? ఎవరున్నారు? చేసి చూపిస్తారు ఒకసారి. సీసీ కెమెరా పనిచేస్తుందయ్యా? పనిచేస్తుందా? ఫోటో తీసుకుని పంపిస్తాను మీకు. ఎప్పుడన్నా సైతం నువ్వు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు ఇదిగో నేను ఎవరిని అనుకున్నావు, నువ్వు ఊహించలేవు. దేవుడు చిత్తం అలా ఉండింది. నిక్కరేసుకొని రైలు పట్టాలప్పుడు తిరుగుతున్న వ్యక్తిని దేవుడు ఓసన మందిలాగా ఏర్పాటు చేసి వాడుకున్నాడు. దేవుడు ఏంటి భగత్ సింగ్ గారిని దేవుడు వాడుకున్నాడు. దేవుడు ప్రతి మనిషి పట్ల ఉద్దేశం ఉంది. నేను ఇంతరోజు బురద నీళ్ళలో మా స్వామినాడిని అప్పుడప్పుడు వలపానికి వెళ్ళేవాడిని, చేపలు మోసేవాడు. నీళ్ళు ఇట్లా నీసి నీళ్ళు ఇలా కారిపోతా ఉంది పొద్దున్న సాయంత్రం వరకు. ఏంటి అవునే కదా? దేవుడు ఏంటో మరి అనొచ్చలేదో కానీ కుక్కని సింహాసనం ఎక్కించినట్టుగా ఏంటి దేవుడు మీ ముందు నిలబెట్టాడు. ఏం చేస్తాడా అని డౌట్ వస్తున్నా. నాకేమనిపిస్తుందంటే విజయవాడలో ఇది డౌట్ లేదు, మనం అనుకున్న టార్గెట్ దేవుడు కంప్లీట్ చేపిస్తాడు. లిస్ట్ ఒకటి పెట్టాం కదా, లిస్ట్ అంతా కంప్లీట్ చేస్తాడు. అవకాశం ఉంటే ఆ కలకత్తా పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆ స్టేడియం మధ్యలో కూడా దేవుడు నిలబెడతాడేమో డౌట్ వస్తుంది. మన సమయం పోయింది నమ్మితే. కాకపోతే నేను చదువుతున్నాను, పొద్దున్నే పాట రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి పాట రాసిన వాళ్ళు? మా జోయలేడమ్మా పాట రాస్తాం, ఇడ్లీ ఏదో పడేస్తాం లోపలికి. మనలో ఉన్న ఆత్మకి ఫుడ్ పెట్టాలి కదా. ఫుడ్ పెట్టిన వాళ్ళు నెప్పుకొద్దు ముందు నిలబడ్డారు. దేవుని యొక్క ఇశ్రాయేలు దగ్గర యాకోబు అని పిలవడం నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు దగ్గర ఇశ్రాయేలు కుమారుడు ఏం పేరు? ఆయన పేరు మాటొత్తు యాకోబు. మాట్లాడు యాకోబు దేవుడు దర్శనాలు చూశాడు, ఎక్కడ దేవుడు చూశాడు. ఇశ్రాయేలు అని పేరు ఇప్పటికీ భూమి మీద ఉంది. అసలు మనందరం సైతం ఎలా చూపించిందంటే దావీదు తప్పు చేశాడుగా, పేతురు అబద్ధం ఆడాడుగా, లేకపోతే యాకోబు మోసగాడుగా, ఇవే గుర్తుంటాయి సైతాన్ ఆలోచన. ఇశ్రాయేలు అని పేరును దేవుడు చేసి ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ. ఏంటి పాత పేర్లు పోరుగాక, పాత క్రియలు పోరుగాక, ప్రాచీన స్వభావం పోరుగాక, గుర్తు చేసుకున్న బూతులు గుర్తురాకుండా గాక, ఎప్పుడన్నా కోపం వచ్చి తిరగడం అనుకున్నా దేవుడు నన్ను దీవించగాక అని చెప్పేలాగా ఆమేన్. ఏంటి అయ్యా అబద్ధాలు వచ్చారు, ఎదుగో నేను తిను. ఏం తినాలి? ఏమనుంది? దేవుని బీజం మనలో పడిపోవాలి. చిన్నప్పుడు ఏదన్నా భాష వాడతానండి, అది మా చిన్నప్పుడు ఆ బీజం పడిపోయిందండి అంటారు. విన్నారు ఎప్పుడన్నా మాట? ఈ బీజం పడాలి, ఈ బీజం పడిపోవాలి. ఇలా పెట్టుకుని ఒకసారి నేను సంతోషపడతాను. ఏ బీజం పడిపోవాలి? తల నుంచి అధికారులకి యేసయ్య చెబుతాడు, అమ్మో ఇది చేస్తే దేవుడికి విరోధమైన మేము మొక్కనే మొక్కు. ఎందుకంటే మా దేవుడు జీవం గల దేవుడు, మా దేవుడు ఒక్కనే దేవుడు, మా దేవుడు మాట్లాడే దేవుడు. చెవు నుండి వినకుండా కన్ను నుండి చూడకుండా దేవుడు కాదు. మేము ఏ పొద్దునికి మొక్కమా? మా చింత లేదు, చచ్చిపోతే ఎత్తుకోవడం పోతాం. ఎందుకంటే ఎవరో యవనస్తులు ఎవరో ఎలా వచ్చింది? బాల్యకాలం నుంచి మన సండే స్కూల్ పిల్లలకి దేవుడు వాక్యం నేర్పిస్తే వాళ్ళు ప్రపంచాన్ని కదిలించే సాధనాలుగా దేవుడు మార్చుడు కాక. ఆమేన్. పిల్లలందరూ మనం ఏం చేస్తున్నాము? ఏంటి మన పిల్లలు గొప్ప సేవకులు అవుతారు, సేవకురాలు అవుతారు. ఈ మన ఒరిస్సాలో సువార్త చాలా తక్కువ, బాగా పరిచర్య
ఇబ్బందికరంగా ఉంటుంది. బాప్తిస్మం ఇవ్వాలంటే 5 సంవత్సరాలన్నా మందిరానికి వెళ్ళాలి, అనుభవం ఉంటేనే ఇవ్వాలి బాప్తిస్మం. అలాంటి ఎన్నో విధానాలు ఉన్నాయి. సంవత్సరానికి తమిళనాడు వెళ్ళాలన్నా, పంజాబ్ ఏ రాష్ట్రం వెళ్ళాలన్నా ఒరిస్సా నుంచి మిషనరీ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? అది ఎక్కడికి ఉంటారో, ఎక్కడ పడుకుంటారో, ఎక్కడేం చేస్తారో ఎవరు తెలియదంట. కానీ ఎవరు వెళ్తున్నారు? దేవుడిని నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సువార్త చేయకపోతే సువార్తీకరణ ఆగిపోయింది కదా. మనం ఎవరి పని ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సువార్త ఎవరు చెప్తారు? కాసేపు కూర్చొని వెళ్ళిపోటాక అయ్యా నాకు ఈ బాధ వచ్చింది అయ్యా తీస్తాడు, ఎందుకు తీరుస్తాడు. మన ప్రేమ చెప్పాలి కదా. ఇంట్లో పిల్లాడు గురించి చెప్పరా, ఇంట్లో ఫంక్షన్ అయితే చెప్పరా. మరి ఏసై గురించి ఎవరు చెబుతున్నారు? మేలు చేసింది ఎవరు? ఏంటి ఈ కట్ట మీద ఎంతమంది ఉన్నారు, ఇంటికి వెళ్ళి కాలు పట్టుకుని అని చెప్తారు. ఏంటి అమ్మా దేవుడు ప్రేమ గొప్పది. ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు. మనం ఏది పొందుకున్నామో అది చెప్పాలి. పౌలు గారు ఆసియాఖండం మొత్తం చెప్పాడు, కానీ ఏ దేవతను విమర్శించలా. ఆయన ఏ దర్శనం పొంది ఉన్నాడో చెప్పాడు. ఆయన ఎవరు కలిగి ఉన్నాడో, ఎవరు స్వరం విన్నాడో, ఎవరు మార్చారో చెప్పగలిగాడు. ప్రేమైన దేవుని సన్నిధిలో నేను ముగింపుకు వస్తున్నాను. కేవలము పాపం చేసి తప్పు చేసాము అని ఒప్పుకోవడం కాదు. పాపం చేయకుండా ఉండగలగాలి అంటే, అబద్ధం ఆడకుండా ఉండగలగాలి అంటే, ఎవరిని మరలా అబద్ధం ఆడకుండా చేసింది అంటే పేరు. ఎందుకంటే ఆయన చెప్పాడు శోధన వస్తుంది, అయ్యా శోధన వస్తుంది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి వచ్చేది కాదు. జల్లిస్తున్నాడు వాడు, ప్రార్థన చేస్తే బాగుండేది. నేను మా ఫ్రెండ్ ఉన్నాడు, 10th క్లాస్ ఫ్రెండ్ అనిల్, పేరు గురికిలో ఉంటాడు. అనిల్ అన్న, అనిల్ మీ అమ్మాయి 10th క్లాసే కదా? అవును. మా అమ్మాయి కూడా 10th క్లాసేనయ్యా అన్న. ఎగ్జామ్స్ బాగా రాస్తుందా అన్న. ఆయన ఏమన్నారంటే ఆయన బాక్స్ ఏదో వాడాడు అంటే బాగా రాస్తున్నాను అన్నది. ఏదో మామూలుగా కాదంట, చాలా బాగా రాస్తున్నాను దానికి ఏదో మంచి మాట వాడాడు. నాకు చాలా ఆశ్చర్యం. అంటే నాకు అర్థం ఏంటయ్యా అంటే ఈజీగా రాసేస్తుందంటయ్యా అని చెప్పాడు. అంటే అంతకుముందు ప్రిపేర్ అయింది, చదివింది ఆవిడ బాగా. ఆ పేపర్ చూడగానే ఏమైపోయింది, ఈజీ అయిపోయింది. 600కి 590 చిల్లర వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో. ఏంటి బాగా రోజు తల్లి ప్రార్థన చేస్తుంది 8 గంటలకు గొలుసు ప్రార్థన. మాట చదువుతున్నాను కదా, మనకి అక్కడ అసైన్మెంట్ ఉందంటే దానికి సంబంధించి ప్రిపేర్ మనకు ఉండాలి. నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే నువ్వు ప్రార్థనతో దేవుడిని సన్నిధిలో ఆరాధించి దేవుడి వాక్యం నింపుకొని వెళ్ళాలి. సర్వాంగ రోజు ధరించుకుని వెళ్ళాలి. నిన్ను వాడు ఏం చేయలేడు. ఈ వాక్యంతో నింపబడ్డారు. ఇక్కడ చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు. ఎవరంట? ఒకసారి ఒక అతనికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, ఇంట్లో ఉండి చేస్తున్నాడు. ఇంట్లో ఉండి విచిత్రమైన బీరువా ఒకటి కొన్నాడు. ఆ బీరువా తాళం చేతి విచిత్రంగా ఉంది. తాళం చేతి చేశాడంటే తాళాలు వేసి పలాసాటు నా ఇల్లు ఎప్పుడు తాళం చేసి పలాసాటు పెట్టాను, మీకు ఎంత కావాలని అంత డబ్బులు దాంట్లో వాడుకోండి అని చెప్పేసి అడవుడిగా వెళ్ళిపోయాడు. ఏదో వారా ఏదో వచ్చింది, వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత వచ్చాడు. చాలామంది పనులు ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఎలా ఉన్నారు కానీ బాగున్నారంటే దాంట్లో తాళం నాకు పెట్టాను కదన్నా, పెట్టారయ్యా. ఏమేమి తిన్నారు, ఇవాళ ఏమనుకున్నారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ 2-3 రోజులు ఇంట్లో ఉన్నాయి వాడుకున్నారు, పప్పు సాంబార్ ఏమిటి, తర్వాత ఏమున్నాయి అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లోనే బీరువాని దాచుకుంటారు. ఇంకెక్కడ దాచుకుంటారు, పనులు కూడా ఉంటారంట. తర్వాత నుంచి ఎందుకు వేయడం, ఉప్పు వేసుకుంటాం, ఉరిపాయ నంచుకోవడం తింటాం. ఆ యవనస్తుడికి అంటే తాళం చేలు ఉండేవి అయ్యా, వాడుకోవచ్చుకంటే ఆ తాళం చీటు రాదన్నారంట. పనులతో తీపిద్దామంటే భయం వెళ్ళి. ఏం తీపియాలంటే పనులు తీపిద్దామంటే భయం. నేను మాట చెబుతున్నాను, ప్రకటన గ్రంథంలో డోర్స్ గురించి ఉంటాయి, ప్రకటన గ్రంథంలో తలుపుల గురించి ఉంటాయి, ప్రకటన గ్రంథంలో తాళం చేలు గురించి కూడా ఉంటాయి. నువ్వు తాళం చేలు తీయడం నీకు అలవాటు అయితే దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఈ వాక్యం అనే దాంతో నువ్వు ఓపెన్ చేయాలి, ప్రార్థనతో నువ్వు దాన్ని ఓపెన్ చేయాలి.
తాళాల చేయుల్లో దావీదు తాళాల చేయులు ఉంటాయి వాగ్దానం. ఒకసారి భగత్ సింగ్ గారు తమిళనాడులో ప్రార్థన చేస్తా చెప్పాడంట, కొన్ని దినాలు పండుగ ప్రార్థన చేశారంట. ఒక స్థలం దేవుడు చూపిస్తుంటే ఆ వాండ దగ్గరికి వెళ్ళి ఇది మందిరానికి కావాలి అని అడగమన్నాడంట. వెళ్ళి మా పాస్టర్ గారు భగత్ సింగ్ గారు అడిగారు ఈ మందిరానికి కావాలంటే మీ పాస్టర్ గారు అడిగితే ఇవ్వాలా ఇలా అన్నాడంట. మళ్ళీ వచ్చి ఈయన అయ్యారు ఇలా అన్నాడండి అంటే ఈయన భగత్ సింగ్ గారు మళ్ళీ చెప్పాడంట, యేసు ప్రభువు అది కావాలన్నాడు అని ఆ విషయం చెప్పు అన్నాడంట. ఎవరు కావాలన్నారు? యేసు ప్రభువు అది కావాలన్నారు చెప్పు అన్నాడు విశ్వాసంతో. ఈయన వెళ్ళి యేసు ప్రభువు అది కావాలంటే అక్కడ మందిరం కట్టాలంట, పాస్టర్ గారికి దేవుడు చెప్పాడంట. అంటే ఆయన అక్కడే చూశాడంట. ఎవరిని పంపించేప్పుడు భగత్ సింగ్ గారి కూడా ప్రార్థన చేసేవాడంట. మా నిరూపకాండ చేసేవాడికి చెప్పేవాడికి ఆయన అన్నాడంట, ఆయన కావాలనుకుంటే ఆయనకి తీసుకోమన్నా నేనేం చేస్తాను దేవుడికి ఇచ్చేస్తానని అమ్మేశాడు. అంటే విశ్వాసం మాట. వాగ్దానం ఏంటిది? విశ్వాసం. ఒక మాట చెప్పండి, ఒక్కసారి నా వైపు చూడండి. దానియేలు గారు బుక్లో ఉండింది ఆయన నిబంధనలు, ఆయన నిధులని. ఇది మీకు ఉపయోగపడితే చదువుతున్నాను చివరిగా. తాళాల చేయులు 2-3 చెప్పి వాక్యాన్ని కొన్ని విలువ చెప్తాం, ముగించేస్తాను. ఏం చెప్పారంటే ఆ బుక్లో ఆయనకి హెడ్ మాస్టర్ అనే ఆనందనయ్య, దానియేలు గారు ఎవరు టీచర్. ఏంటి ఇద్దరు కూడా టీచర్సే హెడ్ మాస్టర్. వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టేసి గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలిపెట్టి తమిళనాడు సేవకి వెళ్ళిపోతారు, చెన్నై వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బాగా విశ్వాసుల కోసం ఎప్పుడు ఏదో రిట్రీ పెట్టేవాడు, భోజనం పెట్టేవాడు, చాలా ఖర్చు చేస్తూ ఉండేవాడు. తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది. అద్దెకి ఎప్పుడు ఏది కావాలన్నా ప్రభా ఇవ్వండి ప్రభా అని దేవుడు ఇచ్చేవాడు. ఒకసారి అద్దెకి డబ్బులు కట్టాలి, అద్దెలే కదా, పిల్లి తిరిగినట్టు తిరిగేవాడంట. ఈ అద్దెలు మాట ఆయిల్, ఆ ఇద్దీలు మాట ఆయిల్. దేవుడు ఏం చేశాడంటే ఒకసారి డబ్బులు ఇవ్వలేదంట. ఏడు ప్రభా ఇంకా ఇవ్వలేదంటే నీ ఇంట్లో 350 రూపాయలు ఉండే వాడన్నాడు. ఏమన్నాడు? అవి పిల్లల కోసం అనిపించాడు. అన్ని కట్టేశాడు బాబు. దేవుడు అవి కూడా వాడేసే అన్నాడు. జీవజల ప్రవాహాలు బుక్ ఎప్పుడు చదివితే దాంట్లో ఉండేది. నేనేదో ఇప్పుడు ఏదో సొంతంగా రాసింది కాదు, చెప్పింది కాదు. అది నాకు చాలా ఉపయోగపడింది ఆ మాట. చాలా సేవలో నాకు అది వాడేసే ముందు అన్నాడు. ఏవి వాడేసేయి? అది వాడేసే ముందు అన్నాడు. అంటే అది వాడేశాడు. దానియేలు గారికి దేవుడు మందిరాలు ఇచ్చాడా ఎవరైనా? సంఘాన్ని ఇచ్చాడా ఎవరైనా? ధనము గారు ఇచ్చాడా ఎవరైనా? బెడ్ సర్కిల్ దగ్గర ఇస్రాయేల్ పేటలో మందిరం ఉందా ఉండలేదా? ఏంటి బెవలా గార్డెన్ మందిరం ఉండే లేవా? ఇక్కడ అక్కడ కాదు, ఎంతో ఇచ్చాడు. అది ఇస్తాడని దేవుడు ఆయన చేయలే, ఇస్తాడని చేయలే. అవసరం ఉంది దేవుడు ముందు పని అవ్వాలి. అబ్రాహాము గారి వాక్యంలో మంచి మాట నేను విన్నాను. దేవుడు నాకు అనేక రకాల కానుకలు దేవుడు ఇచ్చాడు, కానీ నాకు దేవుడు శరీర సంబంధంగా పొలాలు చెరువులు ఏమిటి ఇచ్చాడు. నా ఆశ ఏంటంటే నాకు కానుక రూపాయలు ఇస్తే నేను 4 రూపాయలు నా దేవుని కొరకు నాకు దేవుడిచ్చిన ఆస్తి ఖర్చు పెట్టి పనిచేశాను అని చెప్పాడు. ఎవరు ఆస్తి ఖర్చు పెట్టంట? దేవుడిచ్చిన ఆస్తి. ఈ 2 మాటలు నా లైఫ్లో చాలా ప్రభావితం చేసింది. ఎందుకంటే ముందు మందు వాడాలి, దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తాడు దేవుడు. మొన్న వీళ్ళందరూ చర్చిలు స్థలాలు ఇస్తే ఎవరో మన ఆగిపెట్టి జొహాన్ ఇచ్చి దానియేలు పాస్టర్ గారిని దేవుడు బాగా దీవించాడే అన్నారు. ఎవరంట? అవన్నీ మాయేం కాదు, అవి ట్రస్ట్ పేరు పెట్టేసాం. అవి మా ఏమి కాదు, ఎవరు వాడకూడదు అన్న విధంగా పెట్టేవాళ్ళం. మాట చదువుతున్నాను. నువ్వు ప్రార్థన చేసింది, నువ్వు ఎవరి కోసం కష్టపడింది, ఎవరి కోసం కన్నీరు గార్చింది, లేని వాళ్ళ ఇబ్బందులు ఉంటే నువ్వు పెట్టింది. ఒకసారి నా వైపు చూడండి, దేవుడు 10 వంతులుగా నీకు దేవుడికి ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అబ్రహాము గారు ఆయనకు ఉన్న అన్ని అమ్మి పరిచయం చేశారు. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఇప్పటికీ ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను వదలకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు తలగానే చేస్తున్నాడు. కొన్నిసార్లు ఏమనిపించిందంటే నాకున్న అన్ని అమలు చేసుకున్నానే, లేదు, అమలు చేసుకుంటేనే మంచిది. అమలు చేయి దేవుడు ఉంటే చాలు. మనకి ఎవరుంటే చాలు? ఈ తలపైన, పదాలపైన, మన వీపు పైన, మన హృదయాలు ఎవరుంటే చాలు. నేను చదువుతున్నాను పిల్లారా, పరలోకం కొరకు ఉన్న ఎకరాన్ని అందేశాడంట ఆయన. బైబిల్ ఉందా లేదండి? మత్తయి వార్తలో ఏంటి
మీరు ఏది పోగొట్టుకుంటారో దానికి రెట్టింపు దేవుడు ఇది ఒక తాళం చేయి పిల్లరా. విశ్వాసపూరితంగా నేను కొన్ని పాయింట్లు రాసుకున్నా. నిధుల్ని చాలా మంది ఏమంటారంటే వాళ్ళు మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వీళ్ళు మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. పిల్లలు ఒకసారి నా వైపు చూడండి. ఏంటి ఇవ్వలేదు, మీకేం లేదు. దేవుడిని అడగండి, దేవుడు పని కొరకు దేవుడు ఏదైనా మనకి ఇస్తాడు. మన వాళ్ళు చాలా మంది ఇప్పటి వరకు మీరు సౌండ్ తీసుకుంటాం లేదు, ఇప్పటి వరకు ఏ లైటింగ్ లేదు, ఇప్పటి వరకు ఏదో అంటూ ఉంటారు. నేను చెబుతూ ఉంటాను, అది రావాల్సిందే అని మనకు దేవుడు ఇస్తాడు. రాబోయే కాలంలో దేవుడు మనకు అన్ని వాహనాలు దేవుడు ఇస్తాడంటే మనం అడుగుతున్నాం, దేవుడు ఇస్తాడు. విజయవాడైతే ప్రపంచానికి దేవుని కనుక దేవుడు చేస్తాడు. మన సొమ్మేం పోయిందండి, నమ్ముదాము. పెట్టుబడి ఉందా ఏంటి? చాలా మంది ఆలు ఇవ్వాలయ్యా, గీళ్ళు ఇవ్వాలయ్యా. మీరు ప్రార్థన చేయండి, పరిగెత్తుకుని తీసుకుని తాళే ఎత్తారు. ఏంటి ఎవరికైనా మీకు ఏమైనా డబ్బులు రావాల్సి ఉన్నాయా? దేవుడు మీకు ఇస్తాడంటే మీరు ఒకసారి తాళం ఓపెన్ చేయడమే. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నువ్వు వాగ్దానం చేసావు అయ్యా, నువ్వు చెయ్యయ్యా, దేవుడు చేస్తాడంతే. ఏం చేస్తాడు దేవుడు? దేవుడు చేస్తాడు. మనకి ఏ వాహనాలు కావాలో ఆ వాహనాలు దేవుడు ఇస్తాడు. ఏ వనరులు కావాలో దేవుడు అవన్నీ మనకి దేవుడు. మనం అడక్క పొందుకోలేకపోతున్నాం. ఏం చేస్తాం? అడక్క ఓటేని వాగ్దానం ఎత్తుబట్టి ప్రార్థించారు. చంపేస్తాను వస్తే ఇది మాట్లాడలేదండి. నువ్వేదయ్యా చెప్పింది అబ్రహాంకి ఇస్రాయేల్ అంత చేస్తాను, నక్షత్రాలు చేద్దాం అన్నావుగా, సరేలే ఈయన సంతప్పుడు అయిపోయాడు. ఎవరైనా ఎవరు అయిపోయారు? ఎవరు వాగ్దానం గుర్తేశాడు? దేవుడు చెప్పింది మోషే గారు గుర్తేశాడు. నువ్వు చెప్పావుగా ప్రభా నాకు అలాగా చేస్తాను, నువ్వు చెప్పావుగా ప్రభా ఏంటి పాపం చేయడం చెప్పావుగా, నాకు ఆ శక్తిని. ప్రేమ తెలుసు దేవుని పెట్టాలి. ఇక్కడ చూస్తే పాపము చేయడు చేయజాలదు. ఇంకోటి తాళం చేరు గురించి నేను చదువుతున్నాను. ఒకటి ఏంటంటే విశ్వాస సంబంధమైన తాళం చేయడం, వాగ్దాన సంబంధమైన తాళం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనము మన జీవితాల్లో ఏదైతే పొందుకోలేకపోతున్నామో అవి అడిగితే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకోటి దేవుని ఆత్మ నింపుదల కొరకు దేవుడు అడగండి, దేవుడు ఇస్తాడు. ఆయన అంటాడు గొలియాతు, వీళ్ళు ఎవరున్నారు రండి చూసుకున్నా ఉంటాడు. దేవుడు ఆత్మతో అభిషేకించబడ్డ దావీదు ఆడికి తెలంగాణ రోషం వచ్చింది. ఏదో ఒరిగేటికి పెట్రోల్ తోడే నిప్పు తోడైతే మండిపోయినట్టుగా ఈయన హృదయం మండిపోయింది. నిన్ను దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు సాయం చేస్తాడు అంటాడు. ఈయనకి అలవాటు ఉన్నది తీసుకెళ్తాడు. ఆ సౌలు అంటాడు ఇదిగో ఇది పెట్టుకో అయ్యా, ఇది పెట్టుకో అయ్యా, ఇది పెట్టుకో, ఇదిగో ఈ పొట్టకాడు ఇది పెట్టుకో అంటాడు. దీంతో నీ సింహాన్ని జయించలా, దీంతో నేను ఎరుగుబంటిని జయించలా, నా దేవుని బట్టి నేను సునాయాసంగా దేవుడు జయించును గాక. నేను చెబుతున్నాను, మానవుల పద్ధతులు మనకు పనిచేయవు. దేవుడే నీ పక్షాన్ని నిలబడితం చేస్తాడు. బతికోలే పరిస్థితుల్లో దేవుడి యొక్క శక్తి నీ మీద పరిపూర్ణమైంది. నీవు సాతాన్ని తుత్తు నీరుగా ఓడిస్తావు. నువ్వు ఇంకన్నా అబద్ధం ఆడుకున్న దేవుడు నువ్వు చేస్తాడు. నువ్వు ఇతరులకు పాపంలో ఉన్నావా, పాపం చాయి కూడా అంటే కూడా దేవుడు నువ్వు చేస్తాడు. ప్రాచీన స్వభావం పంచేయ కూడా దేవుడు నువ్వు చేస్తాడు. ఒకటే నువ్వు అడిగాలి, ఒకటే ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. ఎడ తెగకుండా నేను చెబుతున్నాను పిల్లరా, నువ్వు పడుకోనున్నా నీ ఆత్మ ప్రార్థన చేస్తావు, నువ్వు నడుస్తూ ఉన్నా నీ ఆత్మ ప్రార్థన చేస్తా ఉంది. నీ హృదయంలో మంట మండుతా ఉంటుంది. దేవుడు నీలో ఉన్నాడు, నీకు అర్థమైంది. దేవుడు ఆయన ఆత్మతో నింపుతాడు పిల్లరా, ఆయన ఆత్మతో నింపుతాడు. మా సంఘానికి అవి కావాలి, ఈ కావాలి, సువర్ణక్క కావాలంటే రోజు కలిసి ప్రార్థన చేయండి. దేవుడు ఏవి కావాలో అవన్నీ తీసుకొచ్చేస్తాడు. ఎవరిని అడగవలసిన అవకాశం ఉంటే మనమే ఇస్తాం. అయ్యగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇండియా డబ్బుతో అమెరికాలో సేవ చేద్దామని చెప్పేవాడు. ఏ డబ్బుతో? అమెరికా డబ్బుతో ఇండియాలో సేవ చేయడం కాదు. చెప్పండి, ఇండియా డబ్బుతో మీ దగ్గర ఏది లేదా మీరు తారాలకు ఇచ్చేలా దేవుడు చేయండి కాక. అవి తాటాకి పందిరి వేసుకుంటే తుఫాను పడిపోయిందంట. మందిరి వేసుకుంటే వేసాను కాదు. ఎవరో హాజరమే అంట, నువ్వు పాలు పెట్టుకొని గుడ్లు పెట్టుకొని ఆ గుడ్లతో వచ్చిన డబ్బుతో బోర్డు సేవ చేయించాను. ఏమంట పాలు పెట్టుకొని ఏం పెట్టుకొని గుడ్లు వస్తుంది. ఆ గుడ్లు అమ్ముకుంటే ఏం సేవ చేద్దాం? ఈయన ఇక నాకు దేవుడు నాడు దేవుడు చూసుకుంటారని ఈయనకు ఇది కావాలో చెప్తా ఉన్నాడు. నాకు ఎందుకు రావు అంటే నేను మరి నాకు ఈ డబ్బు గురించి చెప్పాలని ఉద్దేశం లేదు. నాకు ఆయన చెప్పాడు, అసలు ఎవరు 10 మంది తీయలేని వాళ్ళందరూ కూడా 10 మంది తీయని మీకు చేశారంట. ఒకసారి మీటింగ్ ఏదైనా అవసరం అయితే ఎక్కడెక్కడ మందిలో కాల్చేస్తే ఆయన కూర్చుని తీస్తే మొత్తం డబ్బు కనబడిందంట. మొత్తం ఏం చేసుకోవాలో తెలియదు. ఎక్కడ చూసిన ఏ కనబడుతున్నాయి అనే రోజులు వస్తాయి మనకి.
అబ్రహాం గారు కాళ్ళతో తొక్కాడు ఆటలు మనం దేంతో తొక్కాలి చెప్పండి. మీరు నుంచొని ఉంటే బాగుండేది, కాళ్ళతో తొక్కేవాళ్ళు. ఏంటి ఇలా కాగితాలు ఉన్నాయి అనుకో, అట్లా పట్టుకొని మామూలుగా ఇలా కాగితం ఉందనుకో, ఇలా కాగితం ఇలా పట్టుకొని ఇలా ఇసిరేసేవాళ్ళు అయ్యారు. పప్పు ఇట్లా చిన్నగా ఏడి సైతాన్ని మాకేం నేర్పింది చెప్పనా, ఇలా పడిపోయింది అనుకోండి, ఇలా పడిపోయింది అనుకోండి, గుండె కత్తుకోవాలా తల్ల. ఏంటి ఇక డబ్బే సర్వస్వం. పేదల దగ్గర ఎవరున్నారు? ఎండి బంగారాలు ఎవరున్నారు? ఎటువంటి లేచాడా లేదండి, లేచాడా లేదా? ఎప్పుడు పాపం చేసి అయ్యా బాపినయ్యా కాసేపు వినేతారు 2 నిమిషాల తర్వాత ఏమంటే బాపినయ్యా బయట వాళ్ళందరం ఎక్కుతాం మనల్ని. వీళ్ళు చేస్తారు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారా? చేయడం ఎందుకు, ఒప్పుకోవడం ఎందుకు? చేయకుండా ఉండే శక్తిని పొందుకున్నాం. ఆమె దేవుడికి అన్నాడు ఆ ప్రాచీన సభలో వెళ్ళమని దేవుడు సహాయం చేయదు కాక. మోటార్ రాసినట్టుగా కడుపుకి ఇడ్లీ పడేసినట్టుగా ఎప్పుడు వాక్యంతో నింపబడి కాక. వాక్యం చదవకుండా బయటికి వెళ్ళమాకండి. ఆడియో బైబిల్ ఇవాళ రాలేదు. ఆడియో బైబిల్ గూగుల్ మీట్ లో ప్రార్థన చేసి వాళ్ళందరికీ ఆడియో బైబిల్ ఇద్దాం అనుకున్నాం. వాళ్ళందరికీ రోజు డైరీలు కూడా చెప్పాం, మరి ఈ లోపు వస్తే మీకు ఇస్తాను. దాంట్లో రాయాలి, రోజు ఏ అధ్యాయాలు ఉన్నారు అవన్నీ రాయాలి. అమ్మ నేను చదువుతున్నాను, మనం దేవుడి శక్తి లేకుండా లోకం జయించలేము. నువ్వు మనశ్శాంతిగా ఉండాలంటే దేవుడి శక్తి కావాలి, దేవుడి సహవాసం కావాలి, దేవుడి వాక్యం కావాలి. ఎప్పుడు దేవుడి వాక్యాన్ని అమలు వేసుకుంటూ ఉండాలి. యెహోవా నా కాపరి, మంచిగల చోట్లను శాంతికరమైన జలము యొక్క నా ప్రాణమునికి ఆయన తన నామమును బట్టి లోయలో సంచరించను. నువ్వు నాకు తోడే ఉన్నావు, నా శత్రు ఎదురు నాకు భోజనము. అసలు చూడకుండా కొన్ని అధ్యాయాలు అప్పచెప్పే కృపను దేవుడు మనకి ఇచ్చింది కాక. నేను ఒకసారి ట్రై చేశాను 119వ కీర్తన చూడకుండా అప్పు చేద్దామని. ఏంటి 119వ కీర్తన చూడకుండా అప్పు చెప్పే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కాక. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ ఎవరేమన్నారో అవన్నీ మర్చిపోయేలాగా దేవుడు చేయను కాక. యేసేపుకు వారి అన్నదమ్ములు కీడు చేసింది మొత్తాన్ని మర్చిపోయేలాగా దేవుడు చేశాడు. చేశాడా చేయలేదండి? ఏంటి మనం ఎప్పుడు చూసినా వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వాళ్ళేం తిట్టారు, వీళ్ళేం తిట్టారు. వాళ్ళు పెళ్లికి వెళ్ళినప్పుడు ఫోటో దిగమనలేదు, వీళ్ళు పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనం చేయమనలేదు, అందరికి పిలిచి మనల్నే రమ్మనలేదు ప్రార్థనకి, మనల్నే పిలవలేదు సెమీ క్రిస్మస్కి, మనల్ని వాళ్ళు వేరుగా చూశారు. సైతాన్ కాలిపోగా మీరు ఎవరి గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏమన్నా సైతాన్ మీకు ఇవన్నీ చెప్తే కాలిపోను కాక. గోధుమలో పక్కన పెట్టారు, ఇదిగో కత్తి వెళ్ళు యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు జీవించాడు. మొత్తం బాధ అయిన పౌరు గారు మొత్తం నిన్ను దేవుడు అసలు ఊహించలే వాళ్ళు చేస్తాడు. అంతే దేవుడు ఊహించలేనట్టుగా దేవుడు చేస్తాడు. ఏంటి చాలేదు నాకు ఈ భక్తి చాలేదు, నా రక్షణ నేను కాపాడుకుంటే మా ధనం ఎప్పుడున్నా ఈ మాట ఎందుకు చెప్తే మా రక్షణ నేను ఏం చేద్దానంట, నీ కాపాడుకుంటే చాలేదు. ఈ బతికిదే ఈ గాలి కూడా ఉందా, దీని పక్కన ఈ గోధుమ లేదు. దేవుడి ఉద్దేశమా అది కాదు. అమ్మా ఒకసారి మిమ్మల్ని దేవుడు ప్రత్యేకమైన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. దేవుడు తలగా మిమ్మల్ని చేస్తున్నాడు. కేవలం వాక్యానికి మాత్రమే శక్తి ఉంది. ఆయన వాక్యం వెలుగు ముందు చీకటి నిలబడలేదు. చెప్పండి అన్నమాట. ఇదిగో వెలుగు, దీని ముందు చీకటి రమ్మంటే వచ్చిందా? చెప్పండి. నీ వాక్యం నీ హృదయం ఉంచుకుంటే నువ్వు పాపం చేయలేవు. వాక్యంతో హృదయం నింపుకుంటే పాపం చేయలేవు. ఆదివారం వాక్యం ఎంత బలంగా ఉంటాం. మరి సోమవారం ఎందుకు వెళ్ళకూడదు, మనం మంగళవారం ఎందుకు వెళ్ళకూడదు? నేను చెబుతున్నాను పిల్లరా, నీవు నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ జనాంగానికి ఆశీర్వాదకరంగా మారిపోతావు. అంతే. ఇక్కడ నిధులు తెరిచే విషయంలో ఎస్తేరు, లేకపోతే దానియేలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. వాటన్ని ఆ తాళం చెప్తారంతే. రాజు అంటాడు మొత్తం ఎప్పుడు తీసి, అయ్యా మీకేం కావాలో వాడుకోండి అంటాడు. దేవునికి మహిమకరం గాక. ఏంటి పిచ్చ డబ్బు మనకు బానిసవును గాక. దాని పేరు చెప్పండి, బిరుదిచ్చాం. పిచ్చ డబ్బు ఎవరు బానిసవ్వాలి చెప్పండి? డబ్బు అంట మనకి యజమాని అవ్వకూడదంట. మనకి ఎలా ఉండాలంట అది చెప్పండి. మీరు నమ్మిన నమ్మే చెబుతున్నాను,
నేను డబ్బులు లేకుండా బయటికి వెళ్ళి సాగుకెళ్ళి రోజులు ఎన్నో నేను గుర్తుపెట్టుకోలేదు. నా భార్య గుర్తుపెట్టుకొని నువ్వు మర్చిపోతావు, ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి అని చెప్పేది. ఏంటి వీళ్ళరా, పేతురికి డబ్బుతో పని వచ్చిందా? మీ ఇంట్లో భోజనానికి పల్లెం ఉందా? ప్లేట్ అంటారు, దాన్ని ఏమంటారు? పల్లెం అంటాను నేనైతే. ఏదో ఒకటి లేదు, చెప్పండి ఎంతమందికి ఉంది? నాకు ఉందా అన్నట్టుగా. బైబిల్ ఉండేవాళ్ళు పల్లెలు ఉంటాయి. పిల్లలకు పల్లెం, తల్లికో పల్లెం, తాతకో పల్లెం. చెప్పండి, పల్లెలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ కాదు, పల్లెలు ఉన్నవాళ్ళు. అవునే కదా, మీ పల్లి అవునే కదా. చాలా మంది బ్రష్ ఒకటి స్పెషల్గా ఉంటుంది. ఏంటి బ్రష్ ఎప్పుడు గుర్తొచ్చింది? పల్లి ఎప్పుడు గుర్తొచ్చింది? డబ్బు కూడా అని గుర్తురావు. అవసరం వస్తే అది వాడుకుంటా, లేకపోతే దాని నుంచి ఊపంతా ఆలుకుందా నాది లేదు, ఆలుకుందా నీకు లేదు, వచ్చి పడిపోవాలి. అప్పుడన్నా పోయిద్దాము. చేసి వద్దు ప్రభావ, నాకు వద్దు ప్రభావ. ఏంటి మా అడిగితే ఈ ప్రసంగాలన్నీ కూడా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుగాక, దేవుడు ఇదే ప్రార్థన. మనకు అవసరం దేవుడు ఇస్తారు అంతే. దాని గురించి ఇబ్బంది ఏమన్నా తాళం తీసుకుంటాం, బీరువాలో తెచ్చుకుంటాం. ఎప్పుడు బక్సింగ్ గారు అనేవాళ్ళు మీకు ఎప్పుడు డబ్బులు ఏమైనా కావాలంటే పక్కన వాళ్ళ జేబులో దేవుడు ఇస్తారంట. ఇవి ఎందుకులే మోయిటి మరి బంగారం కూడా చేతులు పోయిలా. నేను పెళ్లికి మా మామయ్య ఉంగరం పెట్టాను. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అబ్రాహ్మణ్య గారు బంగారం అంటే అంత ఇష్టం ఉండేది కదా. నేను పెట్టుకున్నాను కదా, నేను పెట్టుకొని మీ ఇష్టం, నేను దాన్ని ఏం కామెంట్ చేయలేదు. నేను బంగారం పెళ్లికి పెట్టారు సార్, తీసి పక్కన పెట్టేశారు. మనం వేసేది పోయాలి కానీ బంగారం. ఒకరోజు అమ్మగారు అందరూ బయలుదేరి వస్తున్నారు, సేవకి వస్తుంటే వాళ్ళు అంటున్నారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరూ బయలుదేరారు. ఎక్కడికి వెళ్తారు? విజయవాడ. నువ్వు కూడా రా అన్నారు. మళ్ళీ వీళ్ళ అమ్మగారు ఒకసారి ఆపి విజయవాడ కొంతమంది కలిసి రాయి అంటారు. అప్పుడు నేను సేవకు రాలి, విజయవాడ ట్రైనింగ్లో ఉన్నా అంటారు. అనుకోకుండా నేను మా మామయ్య దగ్గరికి వెళ్ళారు అనుకో, కట్టమే ఉంటాడు ఆయన, ఇప్పుడు ముసాబాద్ అంటున్నాడు. ఉంగరం ఉందాలి చూస్తాడని నాకు ఇష్టం లేకపోయినా బలంగా ఉంగరం పెట్టుకొని మెలకుండా వస్తున్నా. చంద్రమోహన్ గారు చూసి ఏంటయ్యా చెయ్యి వాసిందేంటి అన్నాడు ఆయన. మీరు కట్లో పడ్డాను ప్రభా, నా మనసు నీకు తెలుసుగా ప్రభా, నాకు దీన్ని మొయ్యాలని లేదు, నిన్నే మొయ్యాలని ఉంది అని ఎట్టగొట్ట మనసులో ప్రార్థన చేసుకుంటాం. కారు ఎక్కుతున్నాను. కారులో వాక్యం, నిజమైన సేవకుల దగ్గర వెళ్ళి బంగారాలు ఉండవండి. పేతురు అంటున్నాడు, నాకు కలిగి ఉందే మీకు ఇస్తున్నామని. దేవుడి సేవకుడైనా అభిషక్తుడైనా పేతురు గారు దేవుడిని కలిగి ఉండి ఆ సమాజానికి దేవునికరంగా మారాడు అని వాక్యం చెబుతున్నారు. ఆ కారులో వెనకాల ఇక నా మొహం కూడా ఎట్లుందంటే సరే అయినా సరే ఎట్టగొట్టా సరే నా మనసు తెలుసుగా మా మామని సాటిస్ఫాక్షన్ పెడదామని చూస్తే ఆ రోజు మొత్తం అటు ఇటు నైట్ 11:30-12 తీసుకెళ్ళారు మా విజయవాడ తిప్పి మండపల్లి. అప్పుడు కారు దిగి కొందరంటే షూర్మని చూసాం. రోజంతా నిన్ను పోసాను. ఎవరు వచ్చాను, రోజంతా నాతో నిన్ను పోసాను. మనసారి చెప్పినా సరే దాన్ని కవర్ చేశాను. ఆయన నా కోసం కాదుగా. మనం చాలాసార్లు ఏంటో మరి యేసు ప్రభు గారు మంచోళ్ళలాగా ఆలోచిస్తాం. యేసు ప్రభు గారు ఎవరు మంచోళ్ళు అవ్వదు బాబు. వాక్యం ఒకటైతే ఇంకోటి చెప్పేద్దాం. దీన్ని కలగకూడదు, తీయకూడదు. దీన్ని వాక్యం ఎక్కడ బ్రేక్ అయ్యమంటే అక్కడ వేయాలి, ఎక్కడ వరకు చెప్పమంటే ఎక్కడ వరకు చెప్పాలి. అవునే కదండి. మరి ఎందుకన్నా దేవుడు అనుమతించాలా? ఇక అప్పటి నుంచి అంత ఇబ్బంది ఏమీ లేదు. దేవుడి కృపల్ల ఏ ఇబ్బంది ఏమీ లేదు. పాస్టర్ గారికి నేను చెబుతామంట, నైట్ 11 వచ్చిన 15 మంది కూడా వండి పెట్టారు. ఆదివారం అందరూ భోజనం వండి పెట్టి రైస్ మామిడికాయ పచ్చ వేసుకుని తినేది. చాలా విషయాలు హెల్త్ పాడైపోయింది. మన ఇంటికాడ పరిస్థితులు ఒకేసారి ఎలా ఉంటుంది అంటే కాంటాక్ట్ కొట్టులా ఉంటుంది. కాసేపు వెళ్ళి అటు కూర్చున్నామా వండుకుందామంట, అమ్మా మాస్టర్ గారు మా గురునాథ గారు, అయ్యా మాస్టర్ గారు తుపాలు వచ్చేసిన ఇల్లు కాలిపోయిందన్నమాట. నేను చెబుతా ఉంటాను రాజు గారితో, మనం ఎంత అరిగిపోయినా దేవుడికి అంతగా దేవుడు మేలు చేస్తాడు. రాబోయే కాలంలో నీకు మంచి ఆరోగ్యం అమ్మా దేవుడు అని చెప్పాను. దేవుడి కొరకు ఎంత ఖర్చు పెట్టామో దేవుడు అంత మేలుకరంగా దేవుడు నీకు. నువ్వు మంచోడివి. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే వస్తే నువ్వు వెళ్తావు. ఎవరైనా ఆపద ఆదుకుంటే నువ్వు ఆ ఆపదలో ఉంటే కనీసం 10 రూపాయలు ఇస్తావు. దేవుడు మంచోడు కదా, ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. నేను చదువుతున్నాను, దేవుడి కొరకు ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు, దేవుడి చిత్తమైతే అంతకన్నా మంచి ఆరోగ్యం చిక్క వాడుకుంటాడు దేవుడు. ఏంటి ఆనందాన్ని హెల్త్ ప్రాబ్లం అని చెప్పారు. నేను అనుకున్నాను స్టేడియంలో నిలబడి వాకింగ్ చేద్దానికి నా డౌట్ ఏంటో మరి ఏంటి అవునే కదండి. ఆయన ఏదైనా చేయగలడు.
పాట పాడారా? ఏదంట? ఏదైనా ఏదైనా చేయగలరు. మూల కూర్చున్నామని నిలబెట్టాడు గిద్యోని, చేస్తాడు ద్వారా. ఒక్కటి మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ షడ్రగ్ సర్దుకునిలాగా మనం మారట్లా, ఆ యేషోబులాగా మనం మారట్లా, ఆ ఏబుగారిలాగా మనం మారట్లా. ఎలా మారట్లేదు? ఎవరికి దేని చూడట్లేదు, మనం దీన్ని తిట్టలేదు, మన పిల్లలకు నేర్పించలే. మనం చిన్నపిల్లలు కూడా ఆత్మ అని చెప్పాం, విన్నాగా మనం. పెద్దోళ్ళైనా అదే ఆత్మ, చిన్నపిల్లలైనా అదే ఆత్మ. నేను చదువుతున్నాను, దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చిన వారందరినీ, ఇవ్వలేని వారు కూడా దేవుడు మీకు బిడ్డలు ఇస్తున్నాడు. ఈ బిడ్డలందరూ మిషనరీలుగా దేవుడు చేయదు కాక. ఆమేన్. మనకు ఉపయోగపడి దేవుడు రాజ్యం అంటారు సార్. ఎందుకు ఆ తాగుమూతులు సిగరెట్లు ఇవ్వడం కన్నా 1000 మంది కోసం ఉపయోగపడి చచ్చిపోయారు అనుకోండి, సంతోషం. ఏంటి మీ ప్రార్థన చేసావు, నీ చిత్తం ప్రభా, నా బిడ్డను అసాక్షిగా చేస్తానని చేసుకో ప్రభా అనాలి. ఏమనాలి? నేను ఒకటే అవుతుంది, నా బిడ్డ అసాక్షి చేసుకుంటానని చేసుకోండి. అంతగానే భాగ్యం ఉందండి. ఏంటి వీళ్ళందరూ ఏమంటారు, నేను అసాక్షి అవ్వాలి. ఎంతమంది కాల్చుకుంటే అసాక్షి అవ్వాలని? ఈ సమయం పోయింది. ఆ మిలిటరీ వాళ్ళని వ్యాసం వేసుకుని రప్పిస్తాక మామూలు కూడా పరిస్థితి. ఎవరన్నా ఏంటి ఒక వృత్తి ఎంతమంది నిలబడతాం మనం? వృత్తి కాదు కావాల్సింది దేవుడితే 3 సార్లు నిర్గతి చైతం. ఏ దేవుడే? గొప్ప దేవుడు. మీరందరూ శిష్యులుగా మారాలి, నేనందరూ శిష్యుడిగా మారాలి, వాక్యంతో నింపబడాలి. ఎప్పుడు నేను చెబుతున్నాను పిల్లరా, ఎప్పుడన్నా ఆదివారం నేను వాక్యం స్టార్ట్ చేసి బుధవారం నైట్ ఆపాలని ప్రార్థించండి. మీరు ఎంటా ఉండాలి, నేను చెబుతా ఉండాలి. మంచి బాటిల్ లేవు, ఇంక ఏ బాటిల్ లేవు, ఏ పరిస్థితి లేవు. సుధాకర్ గారు ఆమె చెప్పారా? ఏంటి రోజు 10 గంటలున్నా తప్పలేదు. ఇది ఎంత తింటే చెప్పండి, ఎంత తింటే ఏంటి? అవునే కదా బాబు. ఇక అయిపోవచ్చింది కొంచెం మీరు చెప్పండి. వీడు మధు సీనయ్య అబ్బాయి, సీనయ్య ఇంకా లావుండేవాడు చిన్నప్పుడు ఉంటే ఒకసారి కృష్ణాన్ని దగ్గరికి వెళ్ళాను, మాదేపల్లి. ఏదో పని మనోడితే చూశాడు, ఎరా బాగున్నావా మధు, మధు బాగున్నావా ఇట్ట అన్నాడు. నేను గమనిస్తా ఉన్నా, వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న బాగా చూసుకుంటారు మనోడిని, మంచి పుష్టిగా ఉన్నాడు అన్నాడు. నేను మౌనంగా ఏదైనా తిండిని పెట్టాను అన్నాడు. ఏమన్నా చెప్పండి. ఇప్పుడు కొంచెం స్కేటింగ్ వెళ్ళాడు, మన కూడా నేషనల్ దాకా వెళ్ళాడు. ఏంటి స్పోర్ట్స్ అది? స్కేటింగ్లో ఏంటి అమ్మాయి కూడా నేషనల్ దాకా వెళ్ళింది. ఏంటి దేవుడు చెప్తే ఎట్ట వాడుకుంటాడు అటు వాడుకుంటాడు దేవుడు. ఏంటి చేసిన తర్వాత వీళ్ళ అమ్మ నాకు ఒక మాట చెప్పింది, చెప్తాను. ఇలా అమ్మ మాట చెప్పింది, నేను ఏదో పెడుతుంటే ఇందా సురేఖ ఉందమ్మా, బయట ఉందా? ఎక్కడ సార్ మనుషులు కాడ ఎక్కడ సార్ ఉంది మా సోర్నక్క వీళ్ళు ఎక్కడ స్తంభాలు సాటిన ఏమిటా ఇది చూద్దాం. వీళ్ళ అమ్మాయి నాతో ఏం చెప్పిందంటే సందర్భంలో, అయ్యా చాలే అయ్యా సరిపోద్దాడికి అంటుంది. నేను ఏదో పెడతంటే పర్వాలేదు అమ్మ తిన్నీ అమ్మ అంటే, ఆడికి చాలని మాట తెలియదయ్యా అని. బైబిల్లో మాట చెప్పనా, తినేవాడు శక్తినిచ్చింది ఆయనంట, ఉపవాసం ఉండేవాడు శక్తినిచ్చింది. తినేవాడిని చూసి తిన్నవాడు నువ్వు ఎందుకు తిన్నావు అనకూడదంట, తినేవాడు ఉపవాసం ఉన్నవాడు నువ్వు ఎందుకు తినలేకపోతావు అనకూడదంట. మరి రూల్ అట్టుంది ఏంటి అని కడుపు నిండా. నేనైతే సాటిస్ఫాక్షన్ పెట్టలేకపోయా, మధ్యలో ఆపేసింది. తెలియదయ్యా తెలీదు, మధ్యలో మళ్ళీ ఏమో దాన్ని జీర్ణం చేసుకోలేడు అని చెప్పింది. నేను చెప్పడం కాదు, నేను మధుని కామెంట్ చేయాలని కాదు, మధు బాగా తింటాడని లేదు ఎక్కిరించాలనే నా ఉద్దేశం కాదు. మన వాక్యం తినాలని చెబుతున్నాం, లిమిట్ లేకుండా తినాలి. 3 రోజులు ప్రసంగం కూర్చోండి పాస్టర్ గారు. ఏంటి 3 రోజులు కొండ మీద ప్రసంగం లాగా ఉండాలి. రాత్రంతా బోధించిన పౌరులాగా ఉండాలి మన పరిచయం. ఎంత తింటే అంత బలం వచ్చిన కాక. ఆమేన్. ఏంటి అసలు మైండ్ లోంచి వాక్యాలు వెళ్ళిపోతా ఉండాలి అన్నమాట. వాక్యాలు ఇదిగో ఇదిగో చూడు, వాక్యం అలా లేదు అంటాడు సాతాను. మళ్ళీ చూపించింది వాక్యం అలాగా
లేదు. వాక్యంలో రాయబడింది. సాతాను పారిపోయిందా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఏంటి? మనల్ని నిజంగా అబద్ధం ఆడిన వ్యక్తిని అబద్ధం ఆడకుండా చేశాడు చచ్చిపోయేంత వరకు. చెప్పండి అన్నమాట. పాపం చేసిన దావీదు ఇంకెన్నడూ పాపం చేయడం చేశాడు చచ్చిపోయేంత వరకు. దావీదు ఎంతో, పేతురు అంత. చెప్పండి అన్నమాట. పేతురు ఎంతో, నేను అంత. చెప్పండి అన్నమాట. యేషోబు ఎంతో, నేను అంత. ఆ ముగ్గురు యవనస్తులు ఎంతో, నేను కూడా అంత. దేవుడు ఎంతో, నేను అంత. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. చెప్పండి అమ్మా. చాలా మంది తల్లిదండ్రులు, అరే నాకు ఇద్దరు 2 కళ్ళు అంటారు అంటారు చాలా మంది. మరి ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ దేవుడు అయితే అందరి మీద ఆయన ఆత్మ పొందించాడు. నేను వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా ఉంటే గ్యారెంటీగా అబద్ధాలు అంటారు, గ్యారెంటీగా పోతాను మాట, గ్యారెంటీగా పాపం, డౌట్ లేదు. ఎందుకు? మనకు అది కావాలా? చెప్పండి అమ్మా. కావాలి. అది ఏం చేయాలి మనం? దేవుని బీజం మీలో ఉంది. మీరు పాపము చేయజాలరు. యవనస్తులు మీరు బలవంతులు. మీరు ఎవరు జయించారు? ఎందుకని? హృదయంలో ఏముంది మీలో? ఆడియో బైబిల్ ఉన్న వాళ్ళందరూ రోజు కనీసం 10 అధ్యాయాలు వినండి. చదువుకున్న వాళ్ళు రోజు 2-3 అధ్యాయాలన్నా రాయండి. మన వాక్యాన్ని చదువుదాం. వాక్యము జీవం గలది. చివరిగా మాట, ఆ వాక్యము మాట పలికింది సౌలా అని. పౌల్లా మారిపోయాడు. ఇంకెన్నడూ ప్రాచీన స్వభావం పౌల్లో కనపడలేదు. బలమైన యోధుడిగా సేవ చేశాడు. ఆ మాట లాజరుని పిలిచింది. సమాజంలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. తాకిమంటే లేచారు. గెరాసేన ప్రాంతంలో దెయ్యాలు వెళ్ళిపోయినాయి. 2000 దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఎవరి మాట అది? చెప్పండి. అది మూలుగుల్లోకి వెళ్ళిందంట, చొచ్చుకుపోయిందంట, హృదయాల్లోకి వెళ్ళిపోయిందంట, అది శుద్ధి చేసిందంట, అది వెలుగునిచ్చిందంట, అది నెమ్మదినిచ్చిందంట, అది ధైర్యాన్ని ఇచ్చిందంట, నీతిమంతులుగా చేసిందంట, రూపాంతరం చెందించిందంట. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మన ముందు ఇచ్చాడు. ఇదిగో బైబిల్, ఇది ఇచ్చాడు మనకు దేవుడు. దీని ద్వారా మన శక్తిని పొందుకుంటాం. చెప్పండి. దేవుడు చిత్తమైతే వాళ్ళు ఎవరో తెలియక ఏదో బట్టలు వేసుకొని ఏదో తల మీద పెట్టుకుని వెళ్తా ఉన్నారు. పాప సొక్కాలు కూడా ఉంటున్నారు. అది చూసి నాకు సిగ్గేసింది. నేను ఎప్పుడన్నా మధ్యగట్లో ఇలా బయట పెట్టుకుని ఇలా నడిచానా అని. నేను మాత్రం, మీరు ఎప్పుడు నడిచారు మా పని? దేవుడు సీమెత్తున్నాడు. చూడండి, అది చూసారు ఎప్పుడన్నా? నేను పేరు చెప్పేది మీకు అర్థమైపోతుంది, అందుకని చెప్పట్లేదు. ఏంటి ఎప్పుడైనా పెట్టుకున్నావా? పెట్టుకున్నావా? చక్కగా దీన్ని ధ్యానిద్దాం. చివరిగా ఆకు వాడక తన కాలం ముందు ఎలా ఉంటుందంట? దేన్ని ధ్యానించాలి? అదే ఉందా? దుష్టులు ఆలోచించప్పున, పాపుల మార్గున, అపహాసులు కూర్చున్న చోట, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు వాడు ఎవరు తగ్గిడు? చెప్పండిలాగా మాట్లాడు, పౌల్లాగా మాట్లాడు, యేసోబులాగా మాట్లాడు. పాపము ఓడిపోయింది, సాతాను ఓడిపోయింది. నువ్వు గుర్తు చేసుకున్న బూతులు రావు. నీకు గుర్తు చేసుకున్నాను, అబద్ధాలు రావు. ఏ పరిస్థితుల్లో నిలబడగలుగుతావు? ఇరికి మార్గంలో ధైర్యంగా నిలబడగలుగుతావు. మనిషి చేసే పెద్ద తప్పు ఇదే. ఎప్పుడు ఏంటంటే ఏదో చేయడం, మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉంటాం, మళ్ళీ మార్మోసి పొందుతానే పొందు. నేను కాదంటలేదు. అక్కడ దాకా ఎందుకంటున్నా నేను? అక్కడ దాకా ఎందుకంటున్నా? బైబిల్ చదవండి. నువ్వు శుద్ధి చేసి మార్మోసి పొందిన వాళ్ళే బలికిలు అయ్యారు, కానీ సరి చేసుకున్నారు. ఇంకన్నీ ఆడకుండా దేవుడు చేశాడు. అయ్యో చెప్పేవాడు, నేను మారిని కాంచిన చిటికిని గోరుకు కూడా. చెప్పండి అన్నమాట. చెప్పండి అన్నమాట. చెప్పండి. నేను చెప్పండి గోపి గారు. చిటికిని గోరు కూడా కలిసి చెప్పాలన్నమాట. ఏంటి? ఏ అనవసరం మధ్య ఉన్న స్పెషల్గా ఉండాలి మనం. ఎలా ఉండాలి? ఏంటి? జగదీశాల ఫ్రెండ్స్ కనబడి పాస్టర్ గారు ఇస్తున్నారా అనుకోవాలి. ఆమేన్. అవును కదా? అలా మనం జీవించాలి. దేవుడు చేస్తాం. ఒకటి, ఈ రోజు నుంచి ఎప్పుడు వాక్యాన్ని ఎవరు వేసుకున్నాం. నేను పొద్దున్నే వేరే ఉద్దేశం కాదు,
దేవరాజు అయ్య గారి వాక్యం వచ్చింది 7ంటికి. జాయిస్ డానియల్ అక్కయ్య గారు అదేగా 6:30కి వచ్చింది. ఈ వాక్యాలు ఆ వాక్యాలు రోజు కనీసం 4-5 వాక్యాలే వింటా. ఆమె సింగపూర్ నుంచి చెప్పింది కదా వాక్యాలు. రోజుకి కనీసం ఆఫ్లైన్లో 1-2 వింటా. ఏంటి? ఎందుకంటే నేను బలంగా ఉండాలి, మిమ్మల్ని బలపరచాలంటే, మీరు బలంగా ఉండాలి, మీ కుటుంబాన్ని బలపరచాలంటే ఆ వాక్యం తినాలి. పోషణ ఉండటం వల్లే ముందు వాళ్ళు ఉన్నాడు. క్షమించి ఏం చేస్తాం, నేను వాడుకున్నాను ఇవాళ, నీకు ఉపయోగపడ్డా మనకి. అవునే కదా, మనకి కొండలో కోడి కొండలోనే ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలంట న్యాయమేనా అది ఏంటి? మన బైబిల్ చదవము, పొద్దున్నే శుద్ధి పాటేనము, శుద్ధులు చెప్పము, ప్రార్థన చేయము, కనీసం వాక్యంతో గడపము. ఏంటి కాస్టర్ గారు ఏం చేయమంటారు, మీరేం చేయము, నేను చూడాలి. పాస్టర్ గారు ఫీలింగ్ పని మారుతారు, అది ఏడుతూ బాగా నడవాలి. నాకు ఒక్కోసారి ఒక ఆదివారం మన ఈ మధ్యన ఒకసారి బాగా తీస్తారు. ఒకటి పాటం అనుకున్న మంది అక్కడ ఒకసారి మొత్తం ఏదో జీకొండలో చర్చి ఓపెనింగ్ అదే రోజు మొత్తం ఒకరోజు వచ్చినప్పుడు ఒక్కోసారి పుట్టినరోజుకి వెళ్ళి ప్రభా దీర్ఘాయుష్మంతులు అంటాం, సరిపోయిన కాడికి వెళ్ళి నేనంట ఏంటి బ్రో ఈ పోస్ట్ ఇచ్చావు నాకు అంటాను. ఏంటి రామారావు గారు చేరి గుర్తుపెట్టుకోండి, మీకు ఎందుకు వచ్చింది. ఆమె దేవుడు మనం వాడుకుంటాడు. అవునే కదా, నువ్వు తినాల్సింది తినకుండా కోపం వచ్చేస్తుంది అంటే నేనేం చేయను. ఏంటి బకెట్లో నీళ్ళు అది తోడానమ్మా, వేడి నీళ్ళు దాంట్లో తోడేసరి ఈ బకెట్ లోపల పెట్టుకున్నాను. నీరసం ఉంది మమ్మీ నీరసం ఉంది. అవునా, బాత్రూంలో నువ్వే పెట్టేవా అంటే వాళ్ళు అసలే పిల్లలు కానీ వృద్ధులు అయిపోయి చాలా బాధలు ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలంటే ఏంటి అటు ఉండేది మాట. ఇంతగానే చెప్పాలి నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా అయ్యా నా తలంపులు పాడైపోతుంది. నాకు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పే మాటలు ఏంటంటే, ఫోన్ ఎత్తితే భయం, తొందరగా ఎత్తన సామాన్యంగా ఎత్తితే భయం, గవర్నమెంట్ ఎత్తుతారు, బాధపడతారు, చచ్చిపోవాలి పెడుతుంది అయ్యా నాకు అంటారు. ఎవరు పెట్టిందంటారా? చచ్చిపోవాలి పరిస్థితులు, తెలని పరిస్థితులు సేవకులు చాలా మంది వస్తాయి. కానీ ఎవరు నిలబెడతారా అందరినీ? బైబిల్ ఎవరు నిలబెట్టారా? చిన్నపిల్లలు యవనస్తులు ఒకసారి ఉంటే చేతులు ఎత్తండి. పెళ్లి కానులు ఎవరున్నా ఏంటి మాట వస్తే తిడితే చాలు, నేను చచ్చిపోతాను ఏమంటారు? మీ వాక్యం వింటే యేసయ్య కోసం బతుకుతారు, యేసయ్య కొరకు చనిపోతారు. ఆమె చచ్చిపోయేదా ఉంటే యేసయ్య కొరకు చచ్చిపోతారు. ఊరిని చనిపోవడం ఎందుకు? బాగా సేవ చేసి ఉపవాసాలు ఉండి పరిచర్య చేసి అసాక్షులుగా చచ్చిపోతాం. మన బిడ్డలకి దేవుడు ఆ వరం ఇచ్చింది కాక. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పట్లా ఇదే మాత్రం, మీ చచ్చిపోవడానికే తెచ్చు, మా పిల్లలు చచ్చిపోతే దేవుడు వేరు చేయదు కాక. ఆమె ఏంటి ఎప్పుడు చూస్తుంది నీరసమైన మాటలు తీసేయండి, తినండి. ఏం తినాలి? దేవుని వాక్యాన్ని తినాలి, దేవుడి వాక్యం తినాలి. ఎవరన్నా కనుక మొహం మాట చేసుకొని నీరసం నుండి 5-6 అంటే చాలు అప్పుడు చెబుతాను. ఈ వారం అంతా కొలిగి తిన్నాం. దేవుడు ఎప్పుడు మీ మొక్కలు క్లోజప్ ప్యాడ్లాగా ఉండాలి. ఎలా ఉండాలి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు తెలియజేయండి. నీ సన్నిధి సహవాసాన్ని బట్టి శుద్ధులు ప్రభావ మా జీవితాల్లో నాయన నా తండ్రి నీ వాక్యం ద్వారా చెప్పావు, పాపము చేయి జారు అని చెప్పావు. ప్రభావ సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. సహాయం చేయండి ఆయన ప్రభా, సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి నాయన. ప్రార్థన చేద్దాం, కల్పించుకోండి ప్రార్థన చేస్తుండే యేసయ్యా సహాయం చేయండి ప్రభా,